మందు మరొకసారి నీ సన్నిధిలో మేమందరం కూడుకుని ఉన్నాము. నా రక్షకుడా, నా దేవుడా, నా తండ్రి, నా ప్రభువా, ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహింపరుచుకున్నాం అయ్యా. స్తుతి ఆరాధనలో మేము పరవశించాము. అలాగే నా తండ్రి, మీరిచ్చిన హెచ్చరికలు నువ్వు శిరసావహిస్తున్నావు నాయన. బిడ్డలు కూడా ఆ అవగాహన లేక సగం లోకములో సగం భక్తిలో ఉన్నారు. కానీ పూర్తిగా నీవంటే ఆశ కలిగిన ప్రాణముగా మమ్మల్ని అందరినీ మార్చమని వేడుకొంచున్నాను. నా రక్షకుడా, నా దేవుడా, నా తండ్రి, నా ప్రభువా, ఇప్పుడు వరకు జరిగించబడిన ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి మీ ఆత్మను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ ఆత్మతో నింపి మీ ఆత్మతో మమ్మల్ని తాకినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి ఈరోజు రాజశేఖర్ పాలయ్య గారు రావాలి, వస్తారనుకుంటున్నాను. ఎవరి దగ్గర, పెద్దల దగ్గర ఆయన నంబర్ ఉంటే కాల్ చేయండి ఆయనకి. దేవునికి స్తోత్రం, వచ్చేసారు. కనుక నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. ఒకసారి అందరం కలిసి చప్పట్టు కొడదామా? ఇది యేసయ్య కాదు, ఎందుకు తెలుసా? మన దైవజనులకి నూతన సంవత్సరంలో అయ్యగారు మొదటిసారి వచ్చారు ఈరోజు. అయ్యా, హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వేళ ఆశ్రయిస్తోతాం ప్రభా. ఈ దినాన్ని బట్టి నీకు స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపను బట్టి నైనా నీ స్వరం వినటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి ప్రభానైనా, అద్భుతం చేయండి ప్రభానైనా. ఎలాగొచ్చేమో మేము అలా తిరిగి వెళ్ళకూడదు, ఒక నూతన కృపతో నింపి మేము వెళ్ళాలనైనా సహాయాన్ని అందించండి ప్రభానైనా. నీ వెలుగుతో నింపమని, నీ స్వరం వినటానికి వచ్చినాం. చీకటి శక్తులు బంధించమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామానికి స్తోత్రాలండి. కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలండి. హల్లెలూయా. ఈరోజు అసలు చాలా కృప చూపించాడు. నా భార్యను పంపిద్దాం అనుకున్నాను, ఎందుకంటే రిపబ్లిక్ డే నేను ఉండాలి అక్కడ స్కూల్లో. A to Z నాది అక్కడ ప్రోగ్రామ్ అంతా. ఇక ఇయర్ ఫస్ట్ కదా, మీతో నేను ఎలాగైనా మీ దగ్గర ఉండాలని అక్కడ నా డ్యూటీ చూసుకొని రావడం కొద్దిగా లేట్ అయింది అంతే. హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థన బట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి కూడికలో దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. కీర్తనలు 102 అధ్యాయము 6-7 వాక్యంతో మనం ధ్యానిద్దామా? కీర్తనలు 102 అధ్యాయము 6-7 వాక్యం. ఎవరుంటే చదవండమ్మా, తీస్తే. నేను అడవిలోని గోడుబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని రాత్రి మెలకుగా ఉండి పిచ్చుకు వలె ఉన్నాను. చాలమ్మా. ఇది 3 పక్షులతో ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటున్నాడు. నేను అడవిలో గూడబాతు వలె ఉన్నాను అంటున్నాడు. ఒక పక్షితో పోల్చుకుంటున్నాడు. ఎందుకు ఈ 3 పక్షులతో ఆ వ్యక్తి ఎవరు పోల్చుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అతని జీవితంలో అంత శ్రమగుండుగా వెళ్తున్నాడు? ఏమైంది అతని జీవితంలో? ఎందుకు అంతగా పోరాడుతున్నాడు? ఎవరు అంటే ఆ వ్యక్తి చూద్దామమ్మా. కీర్తన 102 అధ్యాయము 1వ వాక్యం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరని యొద్దకు చేరనిమ్ము, ఎండుకము
నాకు చెవియగ్గము, నాకు ఉత్తరమిమ్ము, పొగరు ఎగిరిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోతున్నాయి. భోజనం చేయటకే మర్చిపోవచ్చున్నాను. చాలండి. ఇంత భయంకరంగా, ఇంత దుఃఖము, ఇంత వేదన, ఇంత కన్నీరు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరంటే దావీదు. దావీదు తన జీవితంలో ఎదుర్కొంటున్న ఆ భయంకర పోరాటాల గురించి అతను వర్ణిస్తున్నాడు. నేను అడవిలో గూడబాతు వలె ఉన్నాను అంటున్నాడు. నేను నాకు దుఃఖము చేత నా ప్రాణము అలసిపోయింది. దేవుని సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. నా కన్నీరే నాకు ఆహారము. నిద్రపోయే దినాలు పోయినాయి, ఆకలి పోయింది, కన్నీరే దుఃఖముతో వేదనతో నలిగిపోతున్నాడు. ఇతను ఎవరు అంటే ఒక గొప్ప భక్తిపరుడు, పరిశుద్ధుడు, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి, దినానికి 7 మార్లు స్తుతిస్తున్న వ్యక్తి, దినానికి 3 మార్లు ప్రార్థన చేసే వ్యక్తి. ఇతని జీవితంలో ఇంత పోరాటం, ఇంత శ్రమ కలిగి ఉన్నాడు. గొప్ప ప్రవక్త, మళ్ళీ అనేక దేవునికి హృదయానుసారుడు, దేవుని యొక్క చిత్తం చేయటంలో దావీదు ముందుండే వ్యక్తి. దేవుడు అన్నాడు, ఇతడు నా ఇష్టానుసారమైన వ్యక్తి అంటున్నాడు. దేవుడే దావీదు గురించి ఒక గొప్ప సాక్ష్యము పలుకుతున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, చమత్కారముగా అతడు వాయించగలిగిన వ్యక్తి. ఇంత కృపలున్నాయి దావీదు జీవితంలో. దావీదు అంటున్నాడు, ప్రభా నేను అడవిలో గూడబాతు వలె ఉన్నాను అంటున్నాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 18వ వాక్యం. మొదటి సమూయేలు 16:18. అతడు చమత్కారంగా వాయిచేస్తాడు. ఎలాంటాడమ్మా? బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి ఉన్నాడు. మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడనగా. చాలండి. ఇతడు యుద్ధశాలి, చమత్కారంగా వాయిస్తాడంట. ఒక దినము సింహం వచ్చినప్పుడు సింహమును చంపిన వ్యక్తి, ఎలుకబంటిని చంపిన వ్యక్తి, ఇజ్రాయెల్ ప్రజలు గొలియాతు చేతుల నుంచి, ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించిన వ్యక్తి, ఎంత గొప్ప యుద్ధశూరుడు, ఎంత గొప్ప రూపవంతుడు, చమత్కారంగా వాయించగలిగిన వ్యక్తి. ఇతడి జీవితంలో ఈ మాట ఎందుకంటున్నాడు? నేను అడవిలో గూడబాతు వలె ఉన్నాను అని. ఏమైంది అసలు అతడి జీవితంలో? ఎందుకు అంత దుఃఖముతో ఉన్నాడు దావీదు? కీర్తన 102వ అధ్యాయము 9-10 వాక్యం మనం చదువుదాం. నీ కోపాగ్ని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిద ఆహారంగా భుజించున్నాను. నా పానీయముతో కన్నీరు కలుపుకొనుచున్నాను. నువ్వు నన్ను పైకెత్తి కింద పారేసాను. చాలండి. దావీదు అడవిలో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి అండి. అడవిలో ఏమైనా దొరికిద్దా? షెల్టర్ ఉండదు, ఫుడ్ ఉండదు, మంచి నిద్ర ఉండదు, ఏముండదు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు ఏం చేశారంటమ్మా? పైకి దేవుడు తీసుకొని వెళ్ళాడంట. పైకి తీసుకొని వెళ్ళి దేవుడు ఏం చేశాడంటే కిందకి పారేశాడండి. దావీదు అంటున్నాడు, ప్రభా నువ్వు నన్ను పైకి తీసుకొని వెళ్ళావు. నిన్ను అడిగాను నిన్ను పైకి తీసుకొని వెళ్ళమని. నాకు ఈ స్థితిని ఇమ్మని నిన్ను అడిగానా? నన్ను తీసుకెళ్ళావు, బాగానే ఉంది, చక్కగా ఉన్నా, హ్యాపీగా వెళ్ళిపోతుంది నా జీవితం. సడన్ గా నన్ను కిందకి పారవేసేసావు, కింద కూడా పారేసావు. ఈరోజు మీ జీవితంలో కూడా, మీ అనుభవంలో కూడా 2023 సంవత్సరంలో అనేక వాటి విషయంలో మీరు పైకెత్తబడ్డారు, కానీ ఒక్కసారికి కింద పడ్డారు. మీ వ్యాపారం కింద పడిపోయింది, మీ ఆర్థిక పరిస్థితి కింద పడిపోయింది, మంచిగా ఉన్న కుటుంబం చాలా చెదిరైపోయింది, కష్టపడి చదువుకున్న ఉద్యోగం లేదు, ఆరోగ్యం లేదు. ఇంత ప్రార్థన చేసి ఇంత భక్తిగా ఉన్నాను, నా కుటుంబంలో ఏంటి బిడ్డలందరూ కింద పడిపోయినట్టు, ఆశీర్వాదం లేకుండా నా కుటుంబం ఉంది.
చక్కగా దీవించబడిన కుటుంబం అది, అన్నిట్లో మంచిగా ఉన్న కుటుంబం ఒక్కసారి చెదిరిపోయిందంట కుటుంబం. ఎందుకు దేవుడు దావీదు విషయంలో ఇంత పోరాటం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు దావీదుని ఇంతగా దేవుడు నలగొడుతున్నాడు? కారణం ఏంటంటే ఒకటి, దేవుడు దావీదు పట్ల ఒక దృష్టి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే దావీదుని రాజుగా దేవుడు స్థిరపరచాలని. హల్లెలూయా. రాజుగా స్థిరపరుస్తానికి దేవుడు సౌలు చేతుల నుంచి ఆ సింహాసనం తీసి దావీదు చేతులకు ఇవ్వాలండి. దేవుడు చెప్పాడు, సమూయేలును పంపించాడు, అభిషేకించాడు, ఇదిగో ఇజ్రాయేలుకి నువ్వు రాజుగా ఉంటావునండి, రాజుగా ఉంటానని చెప్పాడు. కానీ ఎప్పుడు ఎక్కిస్తానో దేవుడు చెప్పలేదండి. చూసారా, లాజిక్ బాగా పెడతాడు దేవుడు. మనకి వాగ్దానాలు ఇస్తాడు కదండి, వాగ్దానాలు ఇస్తాడు. అది నీకు ఎప్పుడు నెరవేరుస్తాడో చెప్పాడు. మీకు అందరికీ చెప్పలేదు. ఇప్పుడు మీరు వాగ్దానం తీసుకొని సంబరపడిపోతున్నారు, మంచిదే. ఇప్పుడు ఆ వాగ్దానం మీ పట్ల జరగాలిరా అనంటే మీకు ఇప్పుడు ఏం కావాలి? పోరాటాలు కావాలి. అడవిలోకి వెళ్ళాలి, అరణ్యములోకి మీరు వెళ్ళాలి. అరణ్యములోకి వెళ్తేనే మీ ఆశీర్వాదం మీరు చూస్తారు. దావీదుకి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ సింహాసనం కూర్చోబెడతానికి? దేవుడు ఎవరైనా చెప్పగలుగుతారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని ఇయర్స్ పట్టింది? 40 సంవత్సరాలు పట్టిందండి. హల్లెలూయా. 40 ఇయర్స్ పట్టింది ఆ సింహాసనం మీద కూర్చోబెడతానికి. ఆ సింహాసనం మీద కూర్చోబెడతానికి ఈ 40 సంవత్సరాలు దావీదుని సౌలు మంచిగా పూల్లో పెట్టుకొని చూశాడేమన్నా? ఏమండి, పూల్లో పెట్టుకొని చూశాడా? చూడలేదు. ఏం చేశాడు? యుద్ధం అండి. సౌలు దావీదుని చంపుతానికి, సౌలుకి దయ్యం పట్టినప్పుడల్లా దావీదు చమత్కారంగా వాయిస్తుంటే చేతుల అతడికి బల్లెం ఉంది, దాన్ని ఇసురు కొట్టాడు. జస్ట్ మిస్ అయిపోయాడండి. జస్ట్ మిస్, లేకపోతే దిగిపోయాడు గోడకి. మిస్ అయిపోయాడంటే దావీదుని ఎక్కడ ఉరికిస్తున్నాడంటే ఆయన కొండల్లో లోయలో దాంకొని ఉంటా ఉన్నాడండి. 40 సంవత్సరంలో ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు రక్షించిన తర్వాత దావీదు వచ్చినప్పుడు ఈ స్త్రీలందరూ కలిసి ఒక పాట పాడారు. ఏం పాట? దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలదని ఒక పాట పాడారండి. ఈ పాట సౌలుకి ఇంకా కోపం తెప్పించేసిందండి. ఇంకా విషపు చూపు కలిగింది దావీదు మీద. వీడిని ఎట్టా చంపాలి, దావీదుని ఎట్టా చంపాలని చెప్పి సౌలుకి విపరీతమైన పగబట్టున్నాడు. 40 సంవత్సరములు దావీదుని చంపుతానికి వెంటాడుతున్నాడండి, పగబెట్టుకున్నాడు. కానీ ఎంత పోరాటంలోన్నా, ఎంత అరణ్యంలోకి వెళ్తున్నా యుద్ధ వీరుడండి సౌలు దొరికాడు చేతికి. కానీ సౌలుని ఎన్నడూ కూడా చంపలేదండి. అయ్యా, నేను మిల్లన్నయ్యా, నేను కుక్కనయ్యా, నన్ను ఎందుకై వెంటాడుతున్నావు? నేను ఏం తప్పు చేశానని నన్ను ఇలా చంపుతున్నావు? గొల్లియాతుని చంపాడు, సింహాన్ని చంపాడు, ఎలుకబంటిని చంపాడు. ఒక లెక్క సౌలు ఒక్క ఏటేసా దెబ్బకు పోతాడు. కానీ 40 సంవత్సరాలు దేవుడు దావీదుని పరీక్షించాడండి ఆ సింహాసనం మీద కూర్చోబెడతానికి. ఈరోజు నీ జీవితంలో కూడా మంచిగా వెళ్తున్న నీ కుటుంబానికి కూడా ఒక్కసారి కిందకు వదిలేస్తాడంతే, టక్కుమని కింద పడేస్తాడు. దేవుడు పడేస్తాడంతే. నువ్వేమనుకుంటావు? దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, నేను ఈ సంవత్సరం అంతా దేవుని మందిరానికి వచ్చా, నాకేంటి ఆశీర్వాదం? వాగ్దానం తీసుకున్నా, నా పట్ల వాగ్దానం జరగలేదు. నేను 2 మంగళ నెలకొక్కసారి వస్తాడు బ్రదర్ గారు, వచ్చి ప్రవచించాడు. నా జీవితంలో ఏ ప్రవచనం అది నెరవేర్చబడలేదు. నీకెప్పుడైతే దేవుడు ఆశీర్వాదం ప్రకటిస్తాడో ప్రభు నిన్ను అరణ్యంలోకి దేవుడిని తీసుకొని వెళ్తాడంతే. హల్లెలూయా. నిన్ను స్థిరపరుస్తానికి నీకు ఒక సింహాసనం ఇవ్వాలి. నిన్ను దేవుడు దీవించబడే ముందు నీకు కొన్ని పోరాటాలు దేవుడు తీసుకొని వెళ్తాడు, కొన్ని శ్రమల గుండగా దేవుడు తీసుకెళ్తాడు, కొన్ని వ్యాధుల గుండగా దేవుడు తీసుకొని వెళ్తాడు. కానీ ఎన్ని వచ్చినా కూడా దావీదు ఎక్కడ కూడా పాపము చేయలేదండి. హల్లెలూయా. ఎక్కడ పాపం చేయలే. 40 సంవత్సరములు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, బతిమలాడుకుంటున్నాడు. ఒక్క ఏటేసేయగలుగుతాడండి. కానీ దేవుడు తీసుకొని వెళ్ళి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హ్యాపీగా వెళ్ళిపోతుంది దావీదు జీవితం. బిడ్డలతో కుటుంబంతో చక్కగా సాగుతుంది. ఉన్న పలంగా దావీదుకి ఇంకొక శోధన వచ్చేసింది. ఏంటి తెలుసా? 4 శోధనలు వస్తాయండి మనకి. ఎప్పుడు లోకముల నుంచి నీకు పోరాటం కలిగింది. రెండోది, నీ శరీరమే నీకు
పోరాటం కలిగింది. మూడోది సంఘములో పోరాటం కలిగింది. నాలుగోది నీ ఇంట్లో వాళ్ళ నుంచే నీకు పోరాటం లేచింది. నీ ఆత్మీయ జీవితంలో ఈ 4 పోరాటాలు ఎప్పుడు నీతో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. దావీదుకి చక్కగా ఉన్న కుటుంబంలో ఇంట్లో నుంచే పోరాటం లేచిందండి. ఎవరు? అబ్షలోము లేచాడంతే. దావీదుని చంపాలని అబ్షలోము లేచాడండి. ఈ విషయం దావీదుకి తెలిసి బాధతో దుఃఖముతో తన ప్రాణమును కాపాడుకోవటానికి దావీదు వాళ్ళ కొడుకుని చంపలేడా? చంపేయగలుగుతాడా? కానీ తన ప్రాణముని జాగ్రత్తగా కాపాడుకోవటానికి భయపడిపోయాడండి. దావీదు సింహాసనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ముసుగేసుకొని మళ్ళీ తిరిగి అరణ్యంలోకి వెళ్తున్నాడు. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదండి. అంటే చెప్పులు వేసుకునే సమయం కూడా లేదేమో దావీదుకి. అంటే అంత పోరాటము, అంత దుఃఖముతో, అంత కన్నీరుతో దావీదు వెళ్తున్నాడు. వేదన గుండెగా వెళ్తున్నాడు. ఈ దినాల్లో మన జీవితంలో కూడా ఇక అందుకని దావీదు అంటున్నాడు, నన్ను దేవుడు పైకి ఎత్తి నన్ను కిందకి పడేశాడు అంటున్నాడు. మనల్ని కూడా దేవుడు పైకి ఎత్తుతాడండి. గుర్తుపెట్టుకోండి, నేను దేవుడు కింద పడేస్తాడు. కంపల్సరీ కింద పడేస్తాడు. నువ్వు ఆశీర్వాదం చూడాలంటే నువ్వు అరణ్యము గుండెగా వెళ్ళాలి. నీకు కొన్ని పోరాటాలు, కొన్ని శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. నీ కోడల దగ్గర నుంచి వస్తుంది, నీ కొడుకు దగ్గర నుంచి వస్తుంది, నీ బిడ్డల నుంచి శోధన వస్తాయి, సంఘంలో శోధనలు వస్తాయి, బయట నుంచి శోధనలు వస్తాయి. నీ దేహమే నీకు శోధనగా ఉంటుంది. ఈ శోధనలను జయిస్తేనే నీకు సియోను ఆ నూతన యెరూషలేముకి నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. అయినా కొద్దయ్యా అని నువ్వు అనుకుంటావా? నువ్వేం మిస్ అయిపోతావు తెలుసా? పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావండి. పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. మనం పోగొట్టుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? 1 సమూయేలు 18:6 1 సమూయేలు 18:6. దావీదు తిరిగి వచ్చినప్పుడు సౌలు వేల కొలది అనేది ఆ మాటలు బహు కోపం తెచ్చుకొని చూసారా? విషపు చూపు ఉంటుంది నీ మీద. నాకు వద్దండి, కుదరదు. సంఘంలో విషపు చూపు ఉంటుంది. మంచిగా పాటలు పాడతావు, నేను ఎవరో ఒక మాట అంటారు అనగా నువ్వేమవుతావు? అయ్యగారు చెప్పిన, అయ్యగారు నేను పాడిన, అయ్యగారు ఇంకా పాటలు నా మీద కోపం పెట్టుకుంటుంది, నేను పాడను, నేను పరిచయం చేయను, నన్ను ఇలాగ అంటుంది, అలాగంటుంది. ఆశీర్వాదం అంటారు, పక్కా అంటారంతే. నువ్వు దేవుణ్ణిలో ఎదుగుతున్నావంటే, నువ్వు ఎప్పుడైతే అభిషేకించబడ్డావో, ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో, ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నావో, పోరాటాలు స్టార్ట్ అవుతాయి అంతే. గుర్తుపెట్టుకో. ఇది నాకు వద్దు అంటే ఆమంటే నువ్వేం వదులుకుంటున్నావు? పరిచయం వదులుకుంటున్నావు, దేవుడిచ్చిన కృపను వదులుకుంటున్నావు. నేను ఇలా కూర్చుంటానండి, నాకు సంబంధం లేదు, నేను వచ్చి వెళ్ళిపోతాను, సంఘంలో నేను ఏ పని చేయను, చేస్తుంటే అందరికీ నా మీద కుళ్ళు పుట్టుకొస్తుందండి, అందరికీ నా మీద పగబట్టారండి, ఒక గుంపు అయిపోయారు, నేనంటే అందరు నన్ను తిట్టుకుంటున్నారండి, అసహించుకుంటున్నారండి. అరే నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు ప్రభు కోసం చేస్తున్నావా? దేవుని కోసం చేస్తున్నావా? నిన్ను దేవుడు పైకెత్తుతాడు, ఎత్తి నిన్ను కింద పడేస్తాడు. ఎందుకు పడేశాడు? ఎందుకు దేవుడు మన అరణ్యంలో తీసుకెళ్తాడు? అరణ్యం ప్రయాణం అంటే ఎంత కష్టం తెలుసా? చాలా క్లిష్టమైన ప్రయాణం అండి. అరణ్యంలో ఏం దొరికింది? ఏమి దొరకదు. అరణ్యం ఏం దొరకదు, అరణ్యం దొరకదు. అందుకని దేవుడు అంటున్నాడు, దావీదు అంటాడు, నేను అరణ్యంలో గూడపాత వలె పోలి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు దేవుడు ఈ అరణ్యం లాంటి జీవితాన్ని మనకిస్తాడు? ఎందుకు దేవుడు మనల్ని అరణ్యంలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడంటే ఒకటి కారణం అండి. ద్వితీయోపదేశకాండం 8:2 మొట్టమొదటి పాయింట్ దేనికంటే అరణ్యంలోకి తీసుకెళ్తాడంటే చూద్దాం.
ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వాక్యం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నేను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు జ్ఞాపకం. ఎందుకు దేవుడు నిన్ను అరణ్యంలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయట 3 దినాలు తీసుకెళ్ళిపోవచ్చు అంట కానాన్లోకి. ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? ఎందుకు 40 సంవత్సరాలు అరణ్యంలోకి దేవుడు తీసుకొని వెళ్ళాడు? ఎందుకు అరణ్యం లాంటి నీకు శోధనలు వస్తాయి? ఎందుకు అరణ్యంలోకి దేవుడు తీసుకెళ్ళంటే, వాళ్ళు ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్నారు, అందరు భక్తి పరులు అనుకుంటున్నారు కదండి, మీరందరూ పరిశుద్ధులు, మీ నీతిమంతులు, మాలో ఏ పాపం లేదు అని మీరు అనుకుంటున్నారు. మంచిది, తప్పు కాదు. కానీ దేవుడు నీకు ఎందుకు అరణ్యంలోకి తీసుకెళ్తాడంటే, ఈ 40 సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తీసుకెళ్ళాడంటమ్మా? వాళ్ళని అణిచాడంట. వాళ్ళ బుద్ధిని తెలుసుకోవటానికి, వాళ్ళ పద్ధతులను తెలుసుకోవటానికి, వాళ్ళ స్వభావాలను తెలుసుకోవటానికి దేవుడు కొన్ని సందర్భాల్లో అనుస్తాడు. ఈరోజు నిన్ను కూడా అనుస్తానికి దేవుడు చూస్తాడు. అప్పుడు వస్తుంది, నువ్వేమంటే, అయ్యగారు నాకు అస్సలు కోపమే లేదండి, నేనెంతో దీనిరాలు అన్న సాక్ష్యం పలుకుతావు. కానీ నీకు ఒక శ్రమ పెడతాడు. ఎవడో ఒకరి దగ్గర నుంచి నిన్ను ఫట్మని ఒక మాట తిట్టిస్తాడండి. నీ స్వభావం బయటకు వస్తుంది, నీ నేచర్ బయటకు వస్తుంది. అసలైంది, నువ్వు బాప్టిజం తీసుకున్నావు, పాపాలు ఒప్పుకున్న రైటే, కానీ నీలో ఇంకా కొన్ని చేదైన వేర్లు ఉన్నాయి. వాటిని బయటకు తీసుకొని రావాలంటే నిన్ను దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? అరణ్యములకి దేవుడిని తీసుకెళ్తాడు. అత్త దగ్గర నుంచి పోరాటాలు, చుట్టుపక్కల నుంచి పోరాటాలు, సంఘములో పోరాటాలు, కొన్ని నిందలు నీలోకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీ బుద్ధి ఏంటో బయటకు వస్తుంది. అప్పుడు ఆ బుద్ధి బయటకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వేం చేయాలి? మోకరించి, ప్రభా నా స్వభావం ఇది, నా బుద్ధి ఇది అని తెలుసుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తుని తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వచ్చిందండి. రాగాన్ని మోషే మీద వాళ్ళు ఏమన్నారు? మాకు సమాధి లేవని ఇక్కడ తీసుకొచ్చావా? తిరుగుబాటు స్వభావం. ఎంతమందికి ఉంది ఇక్కడ తిరుగుబాటు స్వభావం? ఎంతమంది తిరుగుబాటు స్వభావం? ప్రార్థన చేయమంటే తిరుగుబాటు, అమ్మ వేకు జల్లేసి ప్రార్థన చేయమంటే తిరుగుబాటు, వాక్యం చదువుకోమంటే తిరుగుబాటు, దేవుని మందిరానికి సమయానికి రామంటే తిరుగుబాటు, ఏదైనా మీకు ఏదైనా అంటే తిరుగుబాటు ఉందా మీకు? మీ భర్తలతో తిరగబడుతున్నావా? నీ భార్యలతో తిరగబడుతున్నావా? మీ అత్తమామలతో తిరగబడుతున్నావా? సమాజంలో తిరగబడుతున్నావా? సేవకులతో తిరగబడుతున్నావా? ఆ స్వభావం నీలో ఉందే లేదు ఎత్తుక్కో. ఎర్ర సముద్రం దాటిచ్చాడు, పోనీలే, దేవుడు బాప్టిజం ఇచ్చి పోనిచ్చాడు, సరిచేసి అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి ఏం కావాలంటమ్మా? తిండి కావాలి. అయ్యా మాకు ఆకలేస్తుంది, మాకు కీరకాయలు బీరకాయలు అయ్యే గుర్తుకొస్తున్నాయి, ఐగుప్తులు వదిలింది. వాళ్ళకి దేవుడు ఎంత నడిపిస్తున్నా వెనకాల లోకమే గుర్తుకొస్తుంది. వాళ్ళకి దేవుడు అనుస్తున్నాడు అంటే వీళ్ళకి లోకం గుర్తుకొచ్చిద్దా, నేను గుర్తుకొస్తానా అని దేవుడు అనుస్తున్నాడు. తిండి దగ్గర పరీక్ష పెట్టాడు. ఈ తిండి దగ్గర మన క్రైస్తవులు బాగా బయటపడతారండి. అసలు ముందు బయటపడే తిండి దగ్గరే. పిల్లల దగ్గరగా, ఫంక్షన్ దగ్గర కానీ, ఇక్కడ పరిచర్లో కానీ మీకేమైనా కొద్దిగా అన్నీ అయిపోయి అన్నమే లేదు, ఏమీ లేదు, మీకేం పెట్టకుండా పంపించారు అనుకోండి మీ అయ్యగారు, నువ్వు ఇక్కడ ఏం చెప్తావు? స్తోత్రం అయ్యా పర్లేదు ఏం చెప్తావు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తావు? డేక్షలు ఇంటికి తీసుకెళ్ళారు, వాళ్ళకి తీసుకెళ్ళారు, వాళ్ళకి వంచారు, మాకు ఎండ కట్టారు. నీ బుద్ధిని తీసుకొస్తానికి అట్లా చేపిస్తాడు దేవుడు, తెలుసా? నీ బుద్ధిని బయట పెడతానికే, నీ స్వభావాన్ని బయట తీసుకొస్తానికే అరణ్యంలోకి దేవుడు తీసుకెళ్తాడు నిన్ను. అరణ్యంలో ఏముండదు, ఫుడ్ దొరకదు. ఒక్కొక్కసారి నీకు ఇక్కడ అన్ని సమృద్ధిగా ఉంటుంది, అన్నీ అయిపోతుంది. ఇక్కడ అరణ్యంలాగా చేసేస్తాడు దేవుడు. అప్పుడు ఉంటుంది నీ భక్తి అంటే బయటపడింది, నీ బుద్ధిని తీసుకొస్తానికి. అప్పుడు నువ్వేం చేయాలి? చే ప్రభా నా బుద్ధి ఇలాంటిదా, చండాలని తిండి కోసం అయ్యా నేను ఇంత చండాలంగా ఊహించుకుంటున్నాను, ఇంత చండాలంగా నా బుద్ధి ఇలాగుందా అని ఎప్పటికైనా ఎవరికైనా మీకు కలిగింది ఇక్కడ కలిగింది ఎవరికైనా? నేను ఎప్పుడు కూడా మా వాళ్ళు అంటూ ఉంటారండి, అన్న ఇంత ఖర్చు పెడుతున్నావు ఎందుకన్నా పప్పుచారు, అలా మళ్ళీ అలా అంటారు, అన్న సాంబార్ కానీ చట్నీ కానీ ఏదైనా పప్పు చేసి పెడితే బాగుంటుంది కదా, ఎందుకు ఈ చికెన్ పలావ్ బిర్యానీ అని అంటే నేనేమన్నాను తెలుసా? నేనే ఉన్నాను అనుకో, నేనే ఉన్నా. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాను అనుకో,
వాళ్ళు కానీ నా పప్పు కానీ సాంబార్ కానీ పెడితే నేనేమనుకుంటా, నేను అనుకుంటాను, నేను చెప్పా, ఏంది ఇంత ఫంక్షన్ పిలిచి రోజు తిండే పెట్టాడు, ఒక చికెన్ పెట్టకుండా పాలా పెట్టకుండా అని నేనే అంటాను రా. మరి నేను అనుకున్నప్పుడు నా ప్రజలు అనుకోరా? పక్కా అనుకుంటారు. మన కైతలు బుద్ధి అది. మళ్ళీ అంటారు వద్దులే అని అంటారు, అంతే మామూలుగా. అది పెడితే ఉంటుంది. అప్పుడు నాకు నన్ను ఎన్ని అనాలో అన్ని మాటలు పడుస్తారండి. పడవరా? ఇప్పుడు 3 రోజులు ఫంక్షన్ ఉంటుంది, 3 రోజులు మీకు పెట్టాల్సిందే. మొక్క పెట్టకపోతే ఊరుకోరు. ఇచ్చేది 50 రూపాయలు, దానికి ఎంత బడాయిగా అంటారు. కానుకిచ్చానండి, ఎవరికోసం పెడతారు? ఇదేనా పెట్టేది? మా డబ్బులు తీసుకున్నారు. అబ్బా, మీ బుద్ధులు బయటపడతాయి, మీ స్వభావాలు బయటకు వస్తాయి అనలేదా? కొనగలేదా? అరణ్యులకి దేవుడు తీసుకెళ్తాడు మీ బుద్ధులు బయట పెడతానికే. 40 సంవత్సరాలు ఎందుకు దేవుడు తిప్పాడు అనుకుంటున్నావు అరణ్యంలో? వీళ్ళు పెద్ద భక్తి పరులు, పరిశుద్ధులు. ఓ ఎగిరెగిరి పాటలు పాడుతున్నారు, అభిషేకించబడుతున్నారు. ఓ నువ్వు లేకపోతే పరిచయం లేదు అని చెప్తా ఉంటావే. నేను ఒక్కసారి పట్టుకుపోతాడు అరణ్యంలోకి దేవుడు నీ బుద్ధిని బయట పెడతానికి. ఆ బుద్ధి బయటకు వచ్చినప్పుడు నువ్వు నేనేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, సరి చేయబడాలి. మనం సరి చేసుకుంటాం, మరి పరిశుద్ధపరుచుకుంటావా? అక్కడి నుంచి నీళ్ళు లేవని ఒక గొనుగుడు, దాహానికి నీళ్ళు ఇవ్వలేదని ఒక గొనుగుడు. అయ్యగారు డ్రింక్ తీసుకొస్తారు, అయిపోగానే మాకు ఇవ్వలేదేంటి, వాళ్ళకే ఇస్తున్నారు డ్రింక్ అని మాట్లాడుకున్నావా? మాట్లాడుకుంటాం. ఇక్కడ మరి పర్లేదు అయ్యగారు, పర్లేదు అని అంటావు. కానీ అక్కడికి బయట దాటగానే చూసే వాళ్ళందరికీ వాళ్ళకి ఒక బ్యాచ్ ఉందండి. అయ్యగారికి అమ్మగారికి ఒక బ్యాచ్ ఉంది, అమ్మగారికి ఒక బ్యాచ్, అయ్యగారికి ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళకి ఇష్టము. వాళ్ళకే తెప్పిస్తారు డ్రింకులు, కానీ వాళ్ళకే పొలాలు, వాళ్ళకే అన్ని చూసుకుంటారు. మమ్మల్ని ఏం పట్టించుకో, మేమేం గొడ్డు సాకిరి చేయాలి, తీసుకెళ్ళి తినేదంతా వాళ్ళే చక్కగా కూర్చొని ఏసీలు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేమేమో ఇక్కడ అంతా చోట ఖర్చాలి. గొనుగుతున్నావా? నేను అరణ్యంలోకి దేవుడు పట్టుకెళ్ళాడు ఆ బుద్ధిని మారుస్తానికే, ఆ బుద్ధిని సరిచేస్తానికి. కానీ విచిత్రం ఏం తెలుసండి, 40 సంవత్సరాలు దేవుడు ఓపిక పడితే ఇద్దరు వెళ్ళారంట కానానికి. యెహోషువ, కాలేబు వెళ్ళారంట. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంట? రాలిపోయి ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళిపోయారు పాతాళలోకానికి. ఇక ఇక్కడ ఇంతమంది గుంపున్నారు. మీ స్వభావాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు మీరు మార్చుకోకపోతే మాకేం కాదండి, నీకే ఎఫెక్ట్. ఆ గొనుగుతూ చూసావా, అది మీకే దెబ్బ, మీకే ఎఫెక్ట్. పాపం సేవకులు తెలియక కొనుక్కొని సందర్భం ఓవర్కమ్ అయిపోవచ్చు, మేము పట్టించుకోకపోవచ్చు. కానీ మేము రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం, ప్రభా మేము ఎవరు నేను పట్టించుకోకపోతే మమ్మల్ని క్షమించయ్యా అని మేము శుద్ధీకరణ చేసుకుంటాం. కానీ నువ్వేమంటావు? మా గురించి చెడుగా మాట్లాడి ఆ పాపం అట్టాగే పెట్టుకుంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? కానానికి వెళ్ళావు. సేవకులుగా శుద్ధీకరించుకుంటారు, సేవకులుగా పరిశుద్ధపరుచుకుంటారు. ప్రభా మేము ఎవరికైనా తక్కువ చేసామా, సరిగా చూడలేదా, పట్టించుకోలేదా, మేము తగ్గించుకుంటాం, ఒప్పుకుంటాం. కానీ మీరేమవుతారు? ఆ సమయంలో గొనుగుడు అరణ్యంలోకి దేవుడు పట్టుకెళ్తాడండి. ఆ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు నీ బుద్ధిని దేవుడు బయటికి తీసుకొస్తానికి నేను పరీక్షిస్తున్నాడు. 18:5 మళ్ళీ చూద్దాం. 1 సమూయేలు 18:5 ఇంకా అరణ్యంలో ఏముంటుందో మనం చూద్దాం. 8:15 సారీ అమ్మా, 8:15 సారీ, ద్వితీయోపదేశకాండం 8:15. ఈ అరణ్యములో ఏముండదంటమ్మా? తాపకరమైన పాములను, తేలులను, ఎడారి లేని నీళ్ళు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో. అబ్బా, ఎక్కడ నడిపిస్తారంటే గొప్ప అరణ్యంలో ఏముంటదంట? నీళ్ళు దొరకో, నీళ్ళు ఉండవంట, తాపకరమైన పాములుంటాయంట, తేళ్ళుంటాయంట. వాళ్ళ మధ్యలో పడేస్తాడు ఎత్తుకెళ్ళి. నీ భక్తిని పరీక్షిస్తానికి దేవుడు వాళ్ళ మధ్యలో పడేస్తాడు తీసుకొని వెళ్ళి. ఈ తాపకరమైన పాములంటే ఏంటి? ఈ తాపకరమైన తేళ్ళంటే ఏంటి? తేలు కుడితే ఎంత నొప్పి ఉంటుందండి, ఎంత నొప్పి ఉంటుంది. ఈ పాము ఎలాంటిది? యుక్తిపర్రాలు, మోసం చేసింది. తాపకరమైన పాములు, తేళ్ళు వాళ్ళ మధ్యలో పడేస్తాడు తీసుకెళ్ళి దేవుడు. ఎందుకు పడేస్తాడు దేవుడు తెలుసా? ఇలాంటి మనుషులు ఉంటారు సంఘములో, సమాజంలో ఉంటారు, సంఘములో ఉంటారు, నీ ఇంట్లో ఉంటారు. ఒక్కొక్కరు నోటి మాట ద్వారా
గాయపరిచే మాటలు గాయపరుస్తారు. నీ క్యారెక్టర్ ఇది, నువ్వు అది ఇది ఎప్పుడు మాట్లాడతారు తెలుసా వీళ్ళు? సంఘముల నుంచి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు అబ్బా ఒక్కొక్కరు ఏం మాట్లాడతారని మన గురించి. అప్పుడు దాకా సంఘంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడతారు? బా మా అసలు పాస్టర్ నువ్వు పరిశుద్ధురాలమ్మా, ఎంతగా మనం పొగుడుతారండి. కొద్దిగాని బాధకెళ్ళి ఒక మాట గద్దిస్తే సంఘంలో నుంచి వెళ్ళిపోయి, సరే వెళ్ళిపోయారు వెళ్ళిపోక కాముగా ఉండకుండా ఇంకా ఏం మాట్లాడతాం మనకి తెలియదు. గాయపరచబడతా అరణ్యంలోకి దేవుడు తీసుకెళ్తాడు, నిన్ను సేవకులను తీసుకెళ్తాడు దేవుడు అరణ్యంలోకి. ఆ మాటలతో గాయాలు. తేలంటే ఎలా ఉంటుందో, కొడితే ఎన్ని రోజులు మంట ఉంటుందో, నిప్పు ఉంటుంది, బాధ ఉంటుంది. నోటి మాటల ద్వారా గాయాలు కలుగుతాయి. అరణ్యంలోనికి ఎన్ని కలుగుతాయి. ఈ అరణ్యం అని ఈ లోకంలో ఇలాంటి వ్యక్తుల మధ్య దేవుడిని పడేస్తాడు. నీ భక్తులు చక్కగా వెళ్తున్నప్పుడు, అభిషేకం నింపబడుతున్న మంచిగా వెళ్తున్నావు, సడన్ గా తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు దేవుడు. పడేసినప్పుడు నీ స్వభావం ఏంటో బయటకు వస్తా ఉంటుంది. తిరగబడ్డవా వాళ్ళకిలాగా నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళకిలాగా నువ్వు దూషించకూడదు, దూషణకి ప్రతి దూషణ చేయకూడదు, కీడుకి ప్రతి కీడు చేయకూడదు. నిన్ను దేవుడు అక్కడ ఎందుకు పడేశాడు తెలుసా? నిన్ను రాజుగా చూడాలని దేవుడు. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోవాలి. నువ్వు నూతన యెరూషలేము సీయోను వెళ్ళాలి. ఆ సింహాసనం ఆ పరలోకంలో కూర్చోవాలరా అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? తాపకరమైన పాములో పడేస్తాడు, తేళ్ల మధ్యలో పడేస్తాడు నిన్ను. నాకొద్దు ఇది, నాకొద్దు అని అన్నావు అనుకో, నీకేముండదు తెలుసా? పరలోక రాజ్యం ఉండదు. అంతే, ఒక్కటే, ఇంకా క్వశ్చన్ లేదు. పరలోక రాజ్యం అనేది ఉండనే ఉండదు. ఈరోజు మనకేం కావాలి? బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వు ప్రార్థనకు రావు, ఏం కావాలి? ఉద్యోగం కావాలి. నువ్వు ప్రార్థనకు రావు, అప్పులు తీరిపోవాలి. నువ్వు పరిశుద్ధపరచుకో, బల్లారాధన తీసుకో, దేవుని సన్నిధికి క్రమంగా రావు. కానీ నీకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఇస్తాడు దేవుడు, కానీ నీకేం కలగదు. పరలోకం మట్టికి దేవుడు నీకు ఇవ్వనేవాడు. నీకు ఆ సింహాసనం మీద కూర్చోవాలి, ఆ పరలోకంలో కూర్చోవాలంటే నీకు ఈ లోకంలో కొన్ని పోరాటాలు, శ్రమలు నీకు కలుగుతాయి. అది నువ్వు నిలబడితే నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. ఈ పోరాటాలు ఎవరు ఉంటారు నీతో? ఈ గాయపరుస్తున్నప్పుడు, దుఃఖ పెడుతున్నప్పుడు ఎవరు నీతో ఉండరు? అరణ్యంలో ఎవరు ఉంటారండి? నీ భర్త నీతో ఉంటాడా? నీ భార్య నీతో ఉంటుందా? నీ పిల్లలు నీతో ఉంటారా? ఈ అరణ్యంలో ఆ గాయం ఎవరికి? నీకు కలిగింది. నువ్వు మాకు చెప్తున్నావు కూడా మాకేమనిపిస్తుంది? అవునమ్మా పర్వాలే, ఏం కాదు అమ్మా, ప్రార్థన చేద్దాంలే అని ఒక మాట చెప్పి మేము పోతాం వెనకాల. నీ భర్త నేను పట్టించుకోడు. ఏంటి నేను ఎంత బాధపడుతుంటే నన్ను పట్టించుకోవా? ఏంటి మీ అమ్మ నన్ను ఇలాగ అనింది, నువ్వేం మాట్లాడవా? మీ నాన్న నిన్ను మాట్లాడాడు, ఏం మాట్లాడవు నువ్వు? సేవకులు చూడు నిన్ను అన్నారు, నన్ను గద్దిచ్చారు, నువ్వు వెళ్ళి అడగవా? మీ అమ్మని అడగవా? మీ నాన్న అడగవా అని ఎంతమంది అడిగారు ఇక్కడ? మీరు అడిగారా లేదా? మీ భర్తల్ని, మీ అత్తగాని, మీ మామగారి గొడవ వేసుకోమన్నావు లేదా? అడగకూడదు. వెళ్ళి గొడవ వేసుకోమని చెప్పకూడదు. కానీ ఆ సమయంలో ఎవరుంటారా? ఎవరైనా నీ బాధను అర్థం చేసుకుంటారా? ఈ లోకంలో సేవకులు కానీ మేము కానీ ఎవరు అర్థం చేసుకోలేం. ఒకే ఒక అతను అర్థం చేసుకోగలుగుతారు. పరమగీతాలో 8వ అధ్యాయము 5వ వాక్యం, ఆ తాపకరమైన తేళ్ళ మధ్యలో, ఆ సర్పపు మధ్యలో, ఆ అరణ్యములు ఎవరుంటారంటే తన ప్రియుడి మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది ఎవరు? అరణ్య మార్గంలో ఎవరున్నారంటమ్మా? ప్రియుడు ఉన్నాడు. ఆమె అంటే ఎవరు తెలుసా? నువ్వు నేను అరణ్యంలో ఒంటరిగా నువ్వు వెళ్తున్నప్పుడు ప్రియుడైన యేసయ్య అక్కడే ఉన్నాడు. యేసయ్య అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎవరి మీద ఆనుకోవాలి? ఆయన రొమ్మున మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఉంటారో వారు ఎలా ఉంటారంటమ్మా? పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తాను. అరణ్యములో నువ్వు ఎవరి మీద ఆనుకొని నడవాలి? ఆయన రొమ్మును ఆనుకోవాలి. ఎవరైనా యేసయ్య మీద నువ్వు ఆనుకొని వెళ్తే నువ్వు ఎలాగుంటావంట? ప్రశాంతంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. ఈ 2020 సంవత్సరంలో దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏ వాగ్దానం తెలుసా? ఈ సంవత్సరం మిమ్మల్ని అందరినీ అరణ్యములకి దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. చప్పలు కొడతాడు మైపరచు. ఆశీర్వాదం కావాలన్న వాళ్ళు చప్పలు కొట్టు. ఆశీర్వాదం కావాలంటే నువ్వు అరణ్యంలోకి వెళ్ళాలి. నీ కుటుంబం దీవించబడాలంటే అరణ్యంలోకి వెళ్ళాలి. నీ కుటుంబం వెలిగించబడాలంటే అరణ్యంలోకి వెళ్ళాలి.
నీకు ఒక విడుదల కావాలంటే నువ్వు అరణ్యంలోకి వెళ్ళాలి. అరణ్యంలోకి వెళ్తేనే ఆశీర్వాదం చూస్తావు. హల్లెలూయా. ప్రియుడు ఉంటాడు అక్కడ. ఎవరా ప్రియుడు? యేసే ఉంటాడు. ఆయన రొమ్మున ఆనుకో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? చేయొద్దండి. హల్లెలూయా. రక్షణ పొందకుండా నీ భర్తలకి ఎంతమంది వాగ్దానాలు తీశారు? మీరు చేయొద్దండి. ఎత్తారు. మీ పిల్లలకి ఎంతమందికి వాగ్దానాలు తీశారు? చేయొద్దండి. బాప్టిజం తీసుకోకుండా మీరు వాగ్దానం తీసుకున్నారా? చేయొద్దండి. వాళ్ళు బాప్టిజం తీసుకోకుండా. ఓకే, ఎందుకు ఎత్తుకోమన్నానంటే చెప్తాను, దానికి క్లారిటీ చెప్తాను. ఎందుకంటే ఒక మా ప్రార్థనకి వస్తండి, వచ్చి అన్నా నాకు అసలు వాగ్దానం నచ్చలేదన్నా అనింది. వాగ్దానం నచ్చపోవటం ఏందమ్మా అన్న? ఏంటంటే ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, పాపం బాప్టిజం తీసుకోలేదు, రక్షణ కూడా పొందాడు, నాకు నచ్చలేదన్న అనింది. పోయిన స్వరం అట్టగా నాకు నచ్చలేదన్న, ఇప్పుడు అట్టగా వచ్చిందన్న. ఏంది వచ్చిందన్న? నిన్ను, నీ గర్భఫలంలో పుట్టిన బిడ్డల్ని, నీ కుటుంబాన్ని పోషిస్తా. ఇదేందని నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అసలు నేను ఎవడు తీసుకోమన్నాడు అన్న వాగ్దానం? అసలు నేను ఎవడు తీసుకోమన్నాడు? అసలు పెళ్లి కాల? ఏందని నాకు పెళ్ళి ఆడు పుట్టారా? నాకు నన్ను పోషించడం ఏంటానా? అసలు నేను ఎవడు తీసుకోమన్నా? నేను బాప్టిజం తీసుకోకుండా నీకు అసలు బాప్టిజం తీసుకుని వాగ్దానం తీసావన్నా? మళ్ళీ ఇంకొక ఆయన అడిగితే అలా ఆయన అంటాడంట, తాగుపోతాడు అనమాట. చూసావా, ఆయనకు ఆరోగ్యమును బలముని ఈ సంవత్సరం అనుకరించబడితే అని వచ్చింది. చూసావా, నేను తాగినా కూడా దేవుడు నాకు ఎంత కృపిస్తున్నాడు. ఆడికట్టగా అర్థమైంది వాగ్దానం. ఎవరికండి ఆ వాగ్దానం? తాగుబోతాలు కాదు, రక్షణ పొందిన వాళ్ళకి కాదు. రక్షణ పొంది బాప్టిజం తీసుకున్న వాళ్ళకి వాగ్దానం తీసుకోవాలి. అంతేకాని గురుక్కుమని లాక్కోవటం కాదు దాంట్లో నుంచి. అది నెరవేర్చబడదు నీకు. బాప్టిజం తీసుకుంటేనే ఆ వాగ్దానం పట్ల నెరవేర్చబడిద్ది. అంతే, నెరవేర్చబడిద్ది అంతే. పోయిన సంవత్సరం ఆ పిల్లకి నీ పిల్లలు నేను పోషిస్తానని వచ్చింది అన్నమాట. ఇదేందన్నా, నాకు పెళ్ళే కాలేదు, ఇలాంటి వాగ్దానం నేను ఎవరు తీసుకోమన్నాడు? అసలు ఆ పిల్లకి అర్థం కాదు ఆ వాగ్దానాలు, ఆత్మీయ అర్థాలు తెలియవు. అందుకని రక్షణ పొందనులకి ఎప్పుడు కూడా నా భర్తకి ఏమొస్తుంది, నా కొడుకు ఏమొస్తుంది, నా చిన్న బిడ్డోడికి ఏమొస్తుంది? ఆడికి ఏం తెలుసు? చిన్నపిల్ల కూడా పుట్టినోడు కూడా తీస్తావు ఒక వాగ్దానం. వాడికి ఏం తెలుసా? తల్లిదండ్రులను బట్టి బిడ్డలు పెరుగుతారు అంతే. చిన్న బిడ్డలు అయిపోయిన తర్వాత నిన్ను బట్టి నీ బిడ్డలు ఎలా ఉంటారు? మొన్న ఒకరు చెప్పారు, ఒక సంబంధంకి వెళ్తున్నామని అన్నారు. వెళ్ళండి అన్న, వాడిని చూడొద్దు, వాళ్ళ అమ్మలు నాన్న అడిగి ఎలా ఉన్నారని అడిగా. ఎందుకంటే వాళ్ళ బుద్ధులు వీడికి వస్తాయి. తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటేనే పెళ్లి చేసుకోండి అన్న, లేకపోతే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పా. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉండరు, వాళ్ళ కాపురాలు చేయనివ్వరు, చెడగొడతారు కుటుంబాల్ని. నేను ఫస్ట్ అడిగింది అదే. ఎందుకంటే అన్ని కుటుంబాలు చూస్తున్నాను కదా, చాలా కుటుంబాలకు వెళ్తున్నాను, ఆ కుటుంబంలో శ్రమలు పోరాటాలు చూస్తున్నాను. ఓహో, తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డల వల్ల వేస్తాను అన్నాడంతే. వాళ్ళకి రక్షణ ఉండదు, వాళ్ళ బుద్ధి మారదు. ఈ పిల్లకైనా మారిద్దా? పొరపాటున మారదంతే. ఇంకా బాప్టిజం తీసుకోకుండా, ఇంకా రక్షణ పొందకుండా అంటే ప్రభుని ఇంకా మనము సిలివేస్తూనే ఉన్నాం. ఇంకా నువ్వు తీసుకోలేదు. ఇంకెప్పుడు తీసుకుంటారమ్మా? ఆహా, మీ అమ్మ మీ నాన్న తీసుకొద్దన్నారా? మరి నీకెందుకు కండిషన్? ఎందుకు తీసుకోలేకపోతున్నాం? దేవుడికి మనము లోబడినప్పుడే ఆశీర్వాదం. బాప్టిజం తీసుకుంటే అపవాది శక్తుల మీద నీకు జయం ఉంటుంది. దేవుని ఒక కాపుదల ఉంటుంది. కొన్ని శక్తులు నేను ముట్టుకోలేవు, కాపుదల. అంత మటుకు నీ పరలోకం వస్తే నేను చెప్పను, కానీ అంతవరకు నువ్వు పరిశుద్ధులు కాపాడుకుంటే నిత్య జీవం వస్తుంది. తీసుకోవాలి బాప్టిజం తీసుకోవాలి. ఎంతకాలం ఉంటారు? దానికి ఒక వయసు ఉందా? పాపం చేస్తానికి వయసుతో సంబంధం లేదు కదండి. బాప్టిజం తీసుకొచ్చేసరికి చిన్నపిల్ల అంటాం, కుదురుతా. వాగ్దానాలు దేవుడు మన పట్ల. ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఈరోజు నీ ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్తారు? బాప్టిజం తీసుకున్న అనేక మంది ఇక్కడ ఎవరి బిడ్డలు ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు, తీసుకోలేదు. ఈ రోజు నీ ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తావు?
గ్యారెంటీ ఉందా నీ ప్రాణానికి? గ్యారెంటీ ఉందా? ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు? నిత్య జీవానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? మారు మనసు పొందేవారైతే బాప్టిజం తీసుకోకపోతే, ఒకళ్ళ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకపోతే వాళ్ళకి పరలోక రాజ్యము లేదు, లేనే లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. బాప్టిజం తీసుకున్నాం అనుకున్నా, హల్లెలూయా. ఆదికాండం 16:7 వాక్యం మనం చూద్దాం. 16:7. యెహోవా ఆ దూత అరణ్యములోని నీటి బుగ్గల అనగా ఆమెను కనుగొని సారాయి హాగరు పారిపోయి, అంటే ఎక్కడికి పారిపోతుంది? అరణ్యములో పారిపోతుందండి. అరణ్యము గుండకి వెళ్తుంది ఈ హాగరు. 6వ వాక్యం చదమ్మా. అసలు ఎందుకు వెళ్ళింది అరణ్య గుండకి? ఏమైంది? అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు ఆమె యొద్ద నుండి పారిపోయిందంటండి. శ్రమ పెట్టంట. ఎందుకు? దేవుడు చక్కగా ఉన్నది కదా, అబ్రహాము, సారా, హాగరు చక్కగా ఉన్న కుటుంబం అండి. దేవుడు ఎందుకు సారాని పైకి లేపాడు? హింసిస్తానికి. మళ్ళీ పాస్టమ్మ గారండి, అబ్రహం గారు ఎవరు? పెద్ద పాస్టర్ గారు, పెద్ద పాస్టమ్మ గారు, సారమ్మ ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి అయినా. ఈ పాస్టమ్మ గారు ఏం చేశారంటమ్మా? హాగర్ని హింసించిందంట, శ్రమ పెట్టిందంట, విసిగించిందంట. ఆ బాధ అది తట్టుకోలేక ఆమె ఎక్కడికి పారిపోయిందంటండి? అరణ్యములోకి వెళ్ళిపోయిందంట. ఎందుకు దేవుడు ఆమెని అరణ్యములోకి దేవుడు తీసుకొని వెళ్ళాడు? ఎందుకు దేవుడు ఆమెని అరణ్యంలోకి దేవుడు తీసుకెళ్ళాడు చెప్పగలుగుతారా? ఎందుకు? ఈరోజు మీకు కూడా నీ అత్త దగ్గర నుంచి, నీ భర్త దగ్గర నుంచి, నీ కుటుంబంలో అనేక శ్రమలు, పోరాటాలు వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్తారు? మీరైతే ఎక్కడికి వెళ్తారు? ఏమండి? మీరైతే ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తాం మనమైతే, అవునా కదా? మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం చాలామంది. లేకపోతే భర్త నడిచేసి ఎక్కడికైనా దూరంగా వారిపోతాం, కృష్ణ బ్యారేజ్ ఎత్తుకుంటాం, అక్కడెక్కడ చచ్చిపోతానికి వెళ్ళిపోతాం. వస్తాయి. బైబిల్ చెప్తుంది, నిన్ను విసిగిస్తారు, నిన్ను శ్రమ పెడతారు, నిన్ను గాయపరుస్తారు, నిన్ను దూషిస్తారు. ఎందుకు? అరణ్యంలాగా అయిపోయింది. అరణ్యంలోకి పారిపోయిందంట. అరణ్యంలో వాటర్ అయిపోయింది, ఫుడ్ దొరలేదు, ఏమి లేదు. బిడ్డ అక్కడ ఏడుస్తున్నాడు, హాగరు ఎలుగెత్తి ఏడుస్తుంది. అక్కడ దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళాడు తెలుసా? హాగర్ని ఒంటరిగా. హాగర్తో దేవుని ఒక స్వరం వినిపిస్తానికి చప్పలు కొట్టి దేవుని మహిమపరచా. దేవుని ఒక స్వరం వినటానికి దేవుడు హాగర్ని ఆ అరణ్యంలోకి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, ఎలుగెత్తితే ఏడుస్తున్నావు, నీ సమస్యకి ఎలుగెత్తి ఏడుస్తున్నావు. ప్రభా మత్తిలాగా, ప్రభా నా భర్త ఇలాగా, ప్రభా నా ఆర్థిక ఇబ్బందులు ఇలాగా, నా ఆరోగ్యం ఇలాగా, నాకు ఉద్యోగం లేదు, నాకు ఈ పోరాటాలు, ఈ శ్రమలని చెప్పి అరణ్యం లాంటి నీ జీవితంలో ఏడుస్తున్నావు ఎలుగెత్తి. ఎందుకు నీకు ఈ పోరాటాలు? ఎందుకు నీకు ఈ శ్రమలు? ఎందుకు నీకు ఈ కష్టాలు? కొనగా ప్రభు నేను తీసుకొని వెళ్తున్నాడు. నీ బిడ్డను చూసినప్పుడు ఒక దుఃఖము, నీ భర్తను చూసినప్పుడు ఒక దుఃఖము, నీ ఫైనాన్షియల్ స్టాటస్ చూసినప్పుడు ఒక దుఃఖము, వేదన, ఎవడు ఆదరణ లేదు. ఎలుగెత్తి ఏడుస్తున్నావు, ఎలుగెత్తి ఏడుస్తున్నావు దుఃఖం ఆపుకోలేక. ఎందుకు నీకు ఆ సిచ్యువేషన్ అంత శ్రమగుండుగా దేవుడు తీసుకెళ్ళాడు తెలుసా? నీతో దేవుడు మాట్లాడటానికి. దేవుని ఒక స్వరం వింటావు నువ్వు. దేవుని ఒక స్వరం వినటానికి నిన్ను అక్కడ అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి ఒంటరిగా వేరుపరిచి నిన్ను అక్కడ దేవుడు దీవించాలని. హాగర్ని, ఇష్మాయిల్ ఇద్దరిని దేవుడు దీవించాడండి. 2020 సంవత్సరంలో నిన్ను కొన్ని విషయంలో అరణ్యము గుండుగా వెళ్తావు. భయపడతా, దిగులు పెట్టుకోవద్దు. ఇక్కడ ఒక్కరిని చెయ్యొద్దండి. ఏమండి, నాకు అరణ్యమని శోధన లేదు, నేను హ్యాపీగా ఉన్నా అన్న వాళ్ళు ఒక్కలేని ఉన్నారా? అందరూ అరణ్యములో వెళ్తూనే ఉన్నాం. కన్నీరు, దుఃఖము, వేదన. ఎవరైనా నేను ఆదరించినా ఆదరించబడలేకపోతున్నావు.
ఆదరణ లేదు, నెమ్మది లేదు, దుఃఖంతో కృంగిపోతున్నా. దేవుడు అంటున్నాడు, నీతో నేను మాట్లాడతా, నేను ఆశీర్వదించబోతున్నాను. 2020 సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, నిశ్చయంగా మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. నిశ్చయంగా దేవుని యొక్క స్వరం మీరు వినబోతున్నారు. నిశ్చయంగా దేవుని యొక్క కృపను మీరు పొందుకోబోతున్నారు. ఎడారి లాంటి నీ జీవితంలో, నీళ్ళు లేని నీ జీవితంలో, నెమ్మది లేని కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింపచేయబోతున్నాడు. తరికలమా బాబా, దేవుని యొక్క కృప ఆయన మహిమ ఇక్కడ ఉంది. చాలా మంది మీ ముఖాల్లో ఈ మాట చెప్తున్నప్పుడు అందరిలో ఒక దుఃఖం కనపడుతుంది. అనేక స్వరాలు మీరు విన్నారు. ఆదరించబడటానికి ఆదరణ దొరకలా. అందరు నిన్ను గాయపరిచిన వాళ్ళే. నీ వల్లే నా కుటుంబం ఇలాగైపోయింది, నీ వల్లే నా పిల్లలు నాశనం అయిపోయారు, నీ వల్లే అందరి చేత వెలివైపడ్డావు, నీ వల్లే నీ కుటుంబం నాశనం చేసేసుకున్నావు. కుంగిపోతున్నారు మీ ముఖాల్లో. నేను చూస్తున్నా మీ హృదయంలో ఒక దుఃఖము కనపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరించబోతున్నాను. అరణ్యములో ఆయన మీద ఆనుకొని వస్తుంది ఈమె ఎవరు అంటున్నాడు దేవుడు. ఎవరు ఆయన మీద ఆనుకుంది? యేసయ్య ఇక్కడ సంచరిస్తున్నాడు. మీ దుఃఖాన్ని కన్నీరుని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. ఈ దినము కృపనివ్వబోతున్నాడు, మిమ్మల్ని వర్తిల్లింపబోతున్నాడు. యాకోబు కూడా తండ్రి దగ్గర నుంచి బయలుదేరాడు, తల్లిదండ్రుల నుంచి బయలుదేరాడు. సూర్యుడు ఉంది, వెలుగుంది, చక్కగా వెళ్తాడు. దారి మధ్యలో రాగానే చీకటి అయిపోయింది, అంధకారం అయిపోయింది. వెలుగు లేదు, ఎవ్వరు లేరు చుట్టుపక్కల. తాపకరమైన పాములు, తేళ్ళు, నక్కల స్వరాలు, సింహాలు. అరణ్యంలో భయపడిపోతా ఉన్నాడు యాకోబు. వెలుగు లేదు అక్కడ. వెలుగులో ఉన్నప్పుడు బయలుదేరాడు, చీకటి వచ్చేసింది, అంధకారం వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లా యాకోబుకి ఒక ప్లేస్ ఎత్తుక్కొని, ఒక రాయి ఎత్తుక్కొని అక్కడికి చేసుకొని అక్కడ పడుకుంటా భయపడిపోతే వణికిపోతుంటే ఆకాశము తెరవబడింది అక్కడ. హల్లెలూయా. ఆకాశము తెరవబడి ఒక నిచ్చెన దిగొచ్చేసింది యాకోబు దగ్గరికి. ఆ ప్రాంతంలో దేవుని ఒక వెలుగు దిగొచ్చేసింది. అక్కడ వచ్చి ఆకాశము నుండి దేవదూతలు ఎక్కుతా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, యాకోబు భయపడకము అంటున్నాడు. నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును అంటున్నాడు. మళ్ళీ నిన్ను తిరిగి ఈ ప్రాంతానికి తీసుకొని వస్తాను. ఇదిగో నిన్ను దేవుడు దీవిస్తాను, నీ పక్షమును నేను నిలబడతాను. నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు, నేను గొప్ప జనముగా నేను చేయబోతున్నాను అన్నాడండి యాకోబుతో దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా అలాగా చేయబోతున్నాడు. ఈ దినమా నిన్ను కూడా అలాగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరము అరణ్యములో నీకు వస్తాయి, అరణ్యము లాంటి పోరాటాలు నీకు వస్తాయి. భయపడద్దు, నిలబడు, కృపని కోరుకో. నిందలు వచ్చిన దేవుని అరణ్యం ఏదో నేను దీవించబోతున్నాడు. నేను రాజ్ ప్రకాష్ గారు పాల్ గారి గురించి ఒక అతను చెప్తా ఉన్నాడు. పాప అక్కడ హైదరాబాద్లో పెద్ద చర్చ్ అయింది, తీసేసింది గవర్నమెంట్. చాలా ఏడ్చాడు. నాకు అదే కూర్చొంది, అమ్మో దేవుడు ఏదో ఎన్ని ఎకరాల పొలం ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు దాకా అది అద్దె స్థలము. ఇప్పుడు రేపాడు అక్కడ అరణ్యంలో పైకి తీసుకెళ్ళాడు, చక్కగా ఒక్కసారి కింద పడేస్తాడు. ఇప్పుడు ఆ సేవకుడిని ఏడుస్తున్నాడు. అరణ్యములు నేను గూడబాత వల్లే ఉన్నాను. దావీదు ఏడుస్తున్నాడు, అన్ని పోగొట్టుకొని నేను అరణ్యంలో గూడబాత వల్లే ఉన్నాను, నన్ను పైకి కింద పడేశాడు దేవుడు. ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏమి లేదు. ఈరోజు ఆరాధన కూడా జరలేదు. నేను అనుకున్నాను, దేవుడు ఎన్ని ఎకరాలు ఇవ్వబోతున్నాడో, ఎంత ఇవ్వబోతున్నాడో దేవుడు తెలియదు అతనికి. శోధనలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. నీకున్న స్థలంలో గవర్నమెంట్ ఎత్తేమంటది, ఎన్ని ఎకరాలు ఇస్తాడో దేవుడు, ఎన్ని గజాలు నీకు ఇస్తాడో తెలీదు. దేవుడు నిశ్చయంగా నేను వర్తిల్లింపచేస్తాడు. నిశ్చయంగా దేవుని ఒక కృప నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 32:10 వాక్యం చేద్దాం. అరణ్య ప్రదేశములను అంటే జన్మ అరణ్య ప్రదేశం ఉంది, భీకర ధ్వని గల పాడైన, అంటే నీ కుటుంబం పాడైపోయింది, ఎడారిలాగా అయిపోయింది. ఆ స్థలములను ఎవరిని కనుగొంటాడంట? వానిని కనుగొని ఆవరించి
పరామర్శిస్తాడంటండి దేవుడు. బా దేవుడు అంటున్నాడా, దేవుడంట నిన్ను కనుగొంటున్నాడా. ఎవరైతే అరణ్యంలోకి వెళ్ళారో, ఎవరైతే అరణ్యంలో ఒక పోరాటం చూస్తున్నారో, ప్రభు అంటున్నాడు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను, వారు కనుగొన్నాను, వారిని నేను ఆవరిస్తాను, వారిని నేను పరామర్శిస్తాడంట. ఈరోజు నేను వచ్చి పరామర్శించి వెళ్ళాను అనుకో, ఏమి ఉండదు. కానీ యేసయ్య పరామర్శిస్తే బా నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా. యేసయ్య అంటున్నాడు ఈ మాట, నేను అతన్ని కనుగొంటానా. నేను ఎంత బాధలో ఉన్నాను, ఎంత వేదల్లో ఉన్నానే, సేవకుడు కబురు పెట్టినా రాలేదే, రాడు, ఆపుతాడు దేవుడు. నువ్వేమంటావని అరణ్యం గుండి తీసుకెళ్తాడు. ఎప్పుడు పంపిస్తాడో తెలీదు, ఎప్పుడు తీసుకొస్తాడో దేవుడు తెలీదు. ఎందుకంటే మనుషులుగా సేవకుల్ని చాలా ప్రేమిస్తారు, చాలా ప్రేమిస్తారు. నేను అన్నిటికంటే తెలివైంది ఏం చెప్పనండి, చక్కగా కూర్చొని వినటం. మీకు అంత హ్యాపీనెస్ ఎవరికి ఉండదండి. అన్నిటికన్నా కష్టమైన పోస్ట్ ఇదే. ఎందుకంటే మీ దగ్గరికి రాకపోయినా తిట్టించుకుంటాం మేము. ఎన్ని తిడతారు తెలుసండి, నన్ను మర్చిపోతాను. నేను ఫోన్ చేసి వస్తా అంట, మర్చిపోతా, తిడతారండి నన్ను, మొక్క ముందే తిడతారు. నేను అనుకుంటా ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతాం హ్యాపీగా. అదే బెటర్ అండి. మేము అందరితో తిట్టించుకోవాలి, అందరినీ తృప్తిపరచాలి. ఎవరింటికి వెళ్ళకపోయినా ఉదయం పాప ఒక తల్లింటికి 10ంటికి వస్తానన్న, మర్చిపోయా, రాలా, చెప్తా పలానా టైంకి వచ్చా, వాళ్ళు చూస్తున్నప్పుడు గుర్తుకొస్తాయి. కరెక్టే కదా అంటే వాళ్ళు మన కోరిక ఎదురు చూస్తూ ఉంటారు పాపం. కానీ ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కానీ దేవుడు ఏమన్నా సార్, వాళ్ళు రాకపోయారులే, సేవకులు రాలేదా, బాధపడద్దు. నేను చూస్తా, నీ బంధువులు రాలేదా, బాధపడద్దు. నీకు ఆరోగ్యంలో ఉన్నప్పుడు ఎవరు నేను పట్టించుకోలేదా, బాధపడద్దు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కనుగొన్నాను, నేను నిన్ను కనుగొంటాను, నేను నిన్ను పరామర్శిస్తాను, నేను నిన్ను ఆవరిస్తాను అంటున్నాడండి. ఎంతకంటే భాగ్యం ఏంటండి మీకు, ఇంతకంటే అదృష్టం ఏముంది మీకు. సృష్టికర్త దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షమును నిలబడతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను దేవుడు దీవిస్తానంటున్నాడు, ఆయన కృపను మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా ఈ వాక్యం చాలా ఎక్కువ ఉంది, రాసుకున్నా. అరణ్యములు, ఎందుకంటే అరణ్యములో నేను గూడబాతు వలె పోలి ఉన్నాను అంటున్నాడు దావీదు. అరణ్యంలో ఏమి దొరకదు, గూడబాతు అంటే ఈ బాత్ ఎక్కడ ఉండాలి, నీళ్ళలో ఉంటేనే బతికిద్ది. కానీ నీళ్ళు ఇవ్వంట, అరణ్యంలో నీళ్ళు దొరకదు. వస్తాయి పోరాటాలు, వస్తాయి శ్రమలు మనకి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇంకా చాలా మంది అరణ్యంలోకి వెళ్ళి వాళ్ళ జీవితంలాగా ఆస్వాదించబడ్డాడు. నీ కోసం దేవుడు ఆకాశము తెరిచాడా, నిచ్చెన ఇక్కడ వేయబడి ఉంది, దేవదూతలు ఎక్కుతా దిగుతున్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడా, ఆయన కృపను ఇక్కడ సంచరిస్తున్నాడు. దేవుని దగ్గర మనం ఒక కృపను పొందుకుందాం. అరణ్యంలోకి వెళ్ళావా, నువ్వంత అదృష్టవంతులు. ఒక బ్లెస్సింగ్ నువ్వు కొట్టేస్తావు, అంతే. గొప్ప బహుమానం నువ్వు కొట్టేస్తావు, గొప్ప దీవును కొట్టేస్తావు. ఏంటి తెలుసా దీవున? దేవుని ఒక స్వరం వింటావు, ఆయన నోట్ల నుంచి స్వరం నువ్వు వింటావు. ఎంతకాలం అడుగుతున్నావు కదా, ప్రభు స్వరం నేను వినాలంటే ఎక్కడికి వెళ్తావు? అరణ్యంలోకి వెళ్తావా? అరణ్యంలోకి వెళ్తే స్వరం వింటావు. దేవుని చూడాలని ఉందా? అరణ్యంలోకి వెళ్ళు, నువ్వు చూస్తావు. అరణ్యంలో నీ ప్రియుడు ఉన్నాడు, నీతో ఆయన రమ్మున ఆనుకో, నెమ్మదిగా వెళ్ళిపోతే నీ జీవితం 2020 సంవత్సరం సంతోషంగా వెళ్ళిపోద్ది, హ్యాపీగా వెళ్ళిపోద్ది. కానీ ప్రపంచం మొత్తం దైవ సేవకులు అందరూ ప్రవచిస్తున్నారు కదండి. ఏమని? భయంకరమైన శ్రమ కలిగిన సంవత్సరం. అవును, మనకెందుకండి, మనకు కాదండి శ్రమ, మన లోకానికి శ్రమ, మనకు కాదు. లోకానికి శ్రమ. ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు మాట విన్నోళ్ళకి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అనేకమైన ఉగ్రత, మరణాలు, యాక్సిడెంట్లు, అనేకమైన ఫైర్, ఎన్ని భయంకరంగా. అవన్నీ మనకెందుకండి, మనకక్కర్లా. కానీ ఎన్ని జరిగినా కూడా మనం ఏంటంటే ఈ అరణ్యంలో దేవుడు ఏం చేస్తాడు? అరణ్యంలో దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. అరణ్యంలో దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. ఈ భయంకర ఉపద్రవంలో, ఈ భయంకర ఈ పోరాటాలు, ఈ శ్రమలు, నీ కడు ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడ ప్రక్కన 10,000 మంది కూలి, ఏ అపాయమని యొద్దకి రాదు, ఏ తెగుల్ని గుడారానికి సమీపించదు. ఎందుకంటే నువ్వు అరణ్యంలోకి వెళ్తున్నావు. అరణ్యంలో నువ్వు వెళ్తున్నప్పుడు నీ ప్రియుడు నీతో
ఉన్నాడు. నీ ప్రియుడు ఒక నిచ్చెన వేశాడు, ఎక్కుతా దిగుతున్న దేవతలు. గాఢాంధకారం కమ్మిన భయపడద్దు, భూకంపాల చూస్తే భయపడద్దు, యుద్ధాల చూస్తే భయపడద్దు. నీ ప్రియుడు నీతోనే ఉన్నాడా? నీ ప్రియుడు నీతోనే ఉన్నాడు. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు నీతోనే ఉన్నాడా? నిన్ను వెన్నడి విడిచిపెట్టను. ప్రభు అంటాడు, నేను నిన్ను కనుగొని ఉన్నాను, నేను నిన్ను కనుగొని ఉన్నానంటున్నాడు. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. ఒక కృపను కోరుకుందాం, ఒక కృపను కోరుకుందాం, ఒక కృపను కోరుకుందాం. ఈరోజు అడుగుదాం దేవుణ్ణి, నేను అరణ్యంలోకి నన్ను తీసుకుని వెళ్ళయ్యా. అరణ్యంలోకి వెళ్తేనే ఆశీర్వాదము. అరణ్యంలోకి వెళ్ళకపోతే నీకు దేవుని రాదు. నేను దేవుడు అరణ్యం కూడా తీసుకువెళ్తున్నప్పుడు అనేక నిందలు, మాటలు గాయపరుస్తున్నప్పుడు నీ స్వభావం బయటకు వస్తుంది. నీ సేవకులను పట్టించుకున్నప్పుడు నీ స్వభావం బయటకు వస్తున్నప్పుడు ఎలాగ మాట్లాడుతున్నావు? ఎవరైనా రాజకీయ నాయకులు మనం దూషించకూడదు, సేవకులు మనం దూషించకూడదు, నీ తోటి వాళ్ళను దూషించద్దు, నీ పక్కన వాళ్ళను దూషించద్దు. ఎవరి గురించి చెడుగా నువ్వు మాట్లాడావా? నేను అరణ్యము లాంటి శోధన ఇదిగో వచ్చాక నీ గురించి ఇలా చెప్పుకుంటున్నారు అన్నప్పుడు ఆమె బుద్ధి నీకు తెలుసా అని చెప్పి ఆమె క్యారెక్టర్ అంతా నువ్వు చెప్పేశావా? అంటే ఇంకేముంది, నువ్వు అరణ్యము గుండెగా వెళ్ళట్లేదు. అడుగుతాం దేవుని రోజున, అందర్రీ కళ్ళమందర్ర నీ కన్నీరిని దేవుడు ఈ రోజున ఒక గొప్ప నాట్యంగా మార్చబోతున్నానంటాడు దేవుడు. ఇదిగో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, ఆయన మహిమను దేవుడు తీసుకొని రాబోతున్నాడు ఈ రోజున. అడుగుతాం దేవుడు ఒక మహిమ. ఈ నూతన సంవత్సరం మిమ్మల్ని అందరినీ దేవుడు ఒక ప్రవచనాత్మక దేవుడు దీవించబోతున్నాడు. ఈ రోజు ప్రవచించాల్సింది ఏమీ లేదు. ఈ రోజు ప్రవచించాల్సింది ఏమీ లేదు. ప్రభు అంటాడు, అరణ్యములోగా వెళ్తే ప్రవచిస్తున్నాడు దేవుడు. నువ్వు అరణ్యానికి ఒప్పుకుంటే నా స్వరం నువ్వు వింటావు, నా ఆదరణను పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. అరణ్యము నాకు వద్దు అనంటే నువ్వు ఉన్న స్థలములోనే అంతే, అక్కడి దాకా ఉండిపోతావు. నిన్ను దేవుడు ఉన్నతంగా దేవుడు దీవించాలి. ఆత్మీయ వరాలు, కృపా వరాలతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి, ఆత్మికంగా దీవించబడాలి, ఉద్యోగంలో దీవించబడాలి, నీ వ్యాపారాలు వర్ధిల్లాలంటే నువ్వు అరణ్యానికి ఒప్పుకొని చూడు. నేను అరణ్యానికి వెళ్తాను ప్రభా. అరణ్యంలోకి వచ్చినప్పుడు ఇంకెన్నో నేను సనుగుడు గొనుగుడు చెయ్యను ప్రభా. నీ వ్యాపారం నష్టపోయినా అబ్బకంటున్నాడు కదా, అన్ని పోయినా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను అంటున్నాడు దేవుడు. యోబు తన బిడ్డను ఆస్తిని పోగొట్టుకున్నాడు, రోగిష్ఠుడైపోయాడు, యెహోవా యందు ఆనందిస్తున్నాను అని అంటున్నాడు దేవుడు. ఈ రోజు నీకు ఏ ఆనందము కావాలి? అరణ్యములో నీకు ఒక ఆనందం ఉంది, అరణ్యములో నీకు ఒక స్వరం ఉంది. అరణ్యములో ఆయన ప్రియుడైన యేసే ఉన్నాడు. అరణ్యము వద్దు అనొద్దు. అరణ్యములోకి వెళ్తే యేసే నువ్వు కలుసుకోగలుగుతావు. అరణ్యములోకి వెళ్తే యేసే స్వరాన్ని వినగలుగుతావు. అరణ్యములోకి వెళ్తే ఆయన నిచ్చెన నీకు వస్తుంది, నీకు వచ్చేస్తుంది. దేవదూతలు ఎక్కుతా దిగుతా ఉంటారు. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారో మిమ్మల్ని కూడా ఈ సంవత్సరములుగా దేవుడు దీవించబోతున్నాడు. అలాంటి కృపను మీరు పొందుకోబోతున్నారు, అలాంటి మహిమను మీరు చూడబోతున్నారు అంటున్నాడు దేవుడు. అడుగుదాము దేవుని, ఈరోజు నిత్యంగా మిమ్మల్ని ఫలాలు మీరు చూడబోతున్నారు, నిత్యంగా ఆస్వాదించబోతున్నాడు. నేను చూస్తున్నాను నీ కన్నీరు, దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు. అరణ్యము, ఇదిగో ప్రతి ఒక్క కుటుంబం అరణ్యం ఉంది, ప్రతి ఒక్క కుటుంబంలో వ్యాధులు ఉంది, దుఃఖం ఉంది. దుఃఖం లేని కుటుంబం లేదు, వ్యాధులు లేని కుటుంబం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దిగులు పెట్టుకోవద్దు. ఇదిగో నేను నిన్ను కనుగొని ఉన్నాను, నేను నిన్ను కనుగొని ఉన్నాను. ఇదిగో నేను కనుగొన్నాను కాబట్టి ఇక్కడికి నేను వచ్చిన్నాను, మీ మధ్యలో నేను సంచరిస్తున్నాను, నేను మిమ్మల్ని ఆవరించున్నాను అంటున్నాడు. పరామర్శించే దేవుడు పైన పరామర్శిస్తే చాలు, నీ జీవితం అద్భుతం కలిగి. నేను ఎవరు చూస్తానికి రాలేదా? నీ శ్రమలు, నీ కష్టం, నీ కన్నీళ్ళు ఎవరు చూస్తానికి రాలేదా? ప్రభు అంటున్నాడు, నేను రాబోతున్నాను నీ దగ్గరికి అంటున్నాడు. నీ వ్యాధులు పడుతున్నప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేది, నీ కన్నీళ్ళు పడుతు నేను దగ్గరికి వచ్చేది, నీ రోగం వచ్చినప్పుడు నేను నీతో ఉండేది, నేను అందరూ చేయి విడిచిపెట్టినప్పుడు నేనే కదా నీతో ఉన్నానంటున్నాడు దేవుడు. భయపడద్దు. ఈ రోజు నాకు నూతన కార్యం చూడబోతున్నాడు. దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. దేవుని మహిమ పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? తిన్ననైన మార్గంలోకి పోవాలా, అరణ్య మార్గంలోకి వెళ్ళాలా? ప్రభువారు మనతో ఈరోజు సూటిగా మాట్లాడారు. అడగండి, ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైనా ప్రభువు మనతో మాట్లాడి మనలో ఉన్న లోపాలను చూపిస్తే
అక్కడికక్కడే మనం పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ, అయ్యా నాకు తెలియలేదయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నాకు కానీ నా బిడ్డలకు కానీ నా కుటుంబం మీదకి కానీ ఏ కోపం రానీకి తండ్రి అని నువ్వు పశ్చాత్తాపడి ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న వాడివైతే, ప్రార్థన చేస్తున్న దానివైతే నిన్ను దాటుకొని ఎందుకు వెళ్ళిపోతాడమ్మా ఆయన? ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఈరోజు దైవజనుని ద్వారా మనల్ని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన క్రియగా మనల్ని మారమంటున్నాడు. నూతన ఉత్సాహంతో, నూతన పద్ధతులు, ఇంకా పోయిన సంవత్సరం లాగే ఆలస్యంగా ఆరాధనకు వస్తావా? ఒక నిర్ణయం తీసుకుంటావా? అయ్యా ఈ సంవత్సరం నాలో మార్పును సంఘము చూస్తుంది, సేవకుడు చూస్తాడు, మీరు కూడా చూస్తారని గొప్ప నిర్ణయం తీసుకోండి. ఇంతకాలం ఆలస్యంగా వచ్చావని నీకు ఏం తక్కువ చేశాడు ఆయన? ఏమి తక్కువ చేయలే. కానీ ఒకటి కోల్పోతాం మనం, అది పరలోకం. కనుక మన ఈ యొక్క సమస్తమైనటువంటి ఆరాధన లేకపోతే భక్తి ఆ పరలోకం కోసమే. కాబట్టి ఇహలోకంలో కొన్ని మనం సుఖాలు పొందగలేకపోవచ్చు, కొన్ని ఇబ్బందులు పడవచ్చు, కానీ నిశ్చయముగా ఆయన చెప్తున్నాడు, నా మాట విను, నా ఆజ్ఞలకు లోబడు, పరలోకం నీది అంటున్నాడు. నమ్మితే దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కన్ను చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా, అర్థమే కాదయ్యా. నాలో ఏముందయ్యా, అర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. యేసయ్యా దిగిపోతానయ్యా. పాడదామా? దిగిపోతానయ్యా యేసయ్యా, దిగిపోతానయ్యా. నీ కౌగిలిలో దిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెప్పగిల్లేనయ్యా. ఎడారిలో వెలుతురులానే, అరణ్యము పుష్పములానే, వ్యర్థమైన జీవితాన నేనుండగా, అడవిలోని పుష్పములానే, ఎడారిలో వెలుతురులానే, వ్యర్థమైన జీవితాన నేనుండగా, ఊపిరే నీవే ఉయగా, స్తుతించినా నిన్నే తీరునా. నీ ఊపిరే నాకే ఉయగా, నిన్ను స్తుతించిన ఆరుణమే తీరునా. దిగిపోతానయ్యా, దిగిపోతానయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దిగిపోతానయ్యా నీ కౌగిలిలో, దిగిపోతానయ్యా, దిగిపోతానయ్యా నీ హస్తములో, దిగిపోతానయ్యా. సాగిపోతానయ్యా నీ పరిచర్యలు, సాగిపోతానయ్యా.
కాదయ్యా. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి తల్లి. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం నాయన. 2025వ సంవత్సరంలో ఎంతో ఆనందంగా, ఆశ్చర్యంగా, తృప్తిగా ప్రవేశపెట్టిన మీరు ఈ జనవరి మాసంలో 1, 2, 3 ఈ చివరి పునరుత్థాన దినపు ఆరాధనలో కూడా మేమందరము పాలు పంచుకునే ధన్యతనిచ్చారు. సంఘానికి గొప్ప కృపనిచ్చారు నాయనా. మా సంఘ బిడ్డలు ఒకళ్ళిద్దరు ఈరోజు లేరు, దాటుకొని పోయారు. ఎస్ మై లార్డ్. అయినా వారికంటే మేము విలువైన వారము కాదు, భక్తి పరులము కాదు. సమయాన్ని ఇచ్చారు, సద్వినియోగం చేసుకోమంటున్నారు. ఆ సద్వినియోగం చేసుకొని రక్షణ పొంది, మారు మనసు పొంది, నీ నిత్యరాజ్యానికి వారసత్వం పొందుటకే మాకు ఈ కృప చూపించి ఆయుష్నిచ్చారేమో. విత్తబడిన వాక్యము ద్వారా మారు మనసు పొంది ఇంకా బాప్తిస్మం అంటే నిర్లక్ష్యంగా ఉంటున్న బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎస్ మై లార్డ్. ఈరోజు కొత్త బోధ మాకు చేశారయ్యా. మాకు బాప్తిసం లేదు, మాకు రక్షణ లేదు. మేము మళ్ళీ వాగ్దానాలు తీసుకుంటున్నాం. తీసుకొని మళ్ళీ ఆ వాగ్దానం నచ్చలేదని విమర్శిస్తున్నాం. ఈరోజు మీరు చెప్పారయ్యా, తేటగా తెలియజేశారు. తీసుకున్న వాగ్దానము నీలో ఫలించాలి, నెరవేర్చబడాలంటే నువ్వు రక్షణ పొంది ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు బాప్తిసం తీసుకుని ఉండాలి. ఆయన బిడ్డగా మార్చబడి ఉంటేనే కదా అది మనం స్వతంత్రించుకోగలం. పరలోకానికి పోవాలంటే బాప్తిసం ముఖ్యం. వాగ్దానం నెరవేర్చబడాలంటే బాప్తిసం ముఖ్యం. ఆయన కృప పొందాలంటే బాప్తిసం ముఖ్యం కాదు. ఆయన నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన కృపని దాటిపోదు. అది కేవలం ఈ లోకంలో నువ్వు ఉన్నంత కాలం, నేను ఉన్నంత కాలమే. బాప్తిసం లేకుండా ఈ లోకాన్ని దాటుకున్నావా, కృపను పొందుంటావు, ఆశీర్వాద ఫలాలు కూడా పొందుంటావు, కాపుదలను పొందుంటావు, పరలోకాన్ని మాత్రం పోగొట్టుకుంటున్నావు. ఇవన్నీ ఈ లోకంలో మనకు లేకపోయినా పరలోకం ఒకటి ఉంటే చాలదా? కొట్టు చప్పట్లు గట్టిగా. ఎస్ మై లార్డ్. నా భక్తి చివరికి నా పరుగు పందెంలో నేను నీ యొద్దకు, గురి యొద్దకే చేరాలని విశ్వాసంతో మనలో ఉన్న ఈ భక్తిని ఇంకొంచెం మార్చుకుందాం. నేనేదో అన్నీ వదిలేసి వైరాగ్య జీవితం జీవించమని దేవుడు అడగట్లా. చేస్తున్న భక్తిలో నీతిని, నిజాయితీని అడుగుతున్నాడు కనుక అటువంటి గొప్ప ఆత్మతో దేవాది దేవుడు మనందరినీ నడిపించునుగాక. నూతన సంవత్సరపు ఆశీర్వాద ఫలములు మీరందరూ అనుభవించుదురుగాక. ప్రభు వారి కృపలో ప్రతి ఒక్క సహాయము, ప్రతి ఒక్క కాపుదల, ప్రతి ఒక్క సంరక్షణ మీకును మీ కుటుంబములకు దయచేయబడునుగాక. నా తండ్రి, ఎంతో ఉజ్జీవంగా ఈ యొక్క ఆరాధన జరిగించారు. ప్రార్థన చేసి నీ అధ్యక్షతకు అప్పచెప్పుకున్న ఈ ఆరాధన కానీ, ప్రతి ఆరాధన కానీ ఎంతో మహిమకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దీనులైన నీ బిడ్డలు కొన్ని విషయాల్లో తెలియక నా తండ్రి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ ప్రతి బోధలో వారిని పవిత్రపరుస్తూ, వారిని హెచ్చిస్తూ, సానబట్టిన వజ్రముల్లాగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రకటన. మరి మనందరికీ తెలిసిన విధంగా మన సంఘ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ ఎండ్లూరి రాజకుమార్ గారు గడిచిన 17వ తేదీ రాత్రి 10:50 ప్రభు సన్నిధికి చేరినారు. మరి మనలో చాలామంది ఆ పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చారు. భూస్థాపిత కార్యక్రమంలో కూడా పాలుపంచుకున్నారు. 3వ దిన ఆరాధనలో కూడా, ఆదరణ కూడికలో కూడా పాలుపంచుకున్నారు. మరి రేపు అనగా సోమవారం
తేదీ వచ్చి 27వ తేదీ రేపు ఉదయం 11 గంటలకు మన మందిర ఆవరణంలో, అనగా ఇదే రైల్వే క్రిస్టియన్ సమాజ మందిర ఆవరణంలో ఆ యొక్క మరి ఆదరణ కూడిక జరిగించబడుతుందని ఆ కుటుంబ సభ్యులు తెలియజేశారు. కనుక రైల్వే క్రిస్టియన్ సమాజ మందిరములో ఆవరణమునందు ఆదరణ కూడిక శ్రీ ఎండ్లూరి రాజకుమార్ గారి ఆదరణ కూడిక జరుగును. కనుక అశ్రు నయనాలతో భార్య మరియమ్మ గారు, మాత గారు మరియు కుటుంబ సభ్యులు అని తెలియజేయబడ్డారు. కనుక రేపు మధ్యాహ్నం అంటే 11 గంటలకల్లా వస్తే మనం కొంచెం ఆరాధన ఉంటుంది కదా, చూసుకున్న తర్వాత అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. కనుక మన సంఘ ప్రెసిడెంట్ గారనే కాదు కానీ మన సంఘంలో బాగా అందరితో బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మంచి మనిషి. అలాగే మాత గారు కూడా మీ అందరికీ బాగా తెలుసు. అందరికంటే కూడా బ్లెస్సీ మనకి బాగా పరిచయం. కనుక ఆ కుటుంబం ఇప్పుడు కొంచెం దుఃఖంలో ఉంది. దుఃఖపడాల్సిన అవసరం లేదని మేము చెప్తాం కానీ దుఃఖపడకుండా ఎలా ఉంటాను తల్లి. నాకే ఆ రోజు చాలా దుఃఖించాను నేను. ఎందుకు, ఒక స్నేహితుడు కోల్పోయాడు. ఈ చర్చి ప్రెసిడెంట్ వెళ్ళిపోయాడని కాదు, చాలా మంచి స్నేహితుడు నాకు. కనుక రేపు అందరం మళ్ళా కలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఉద్యోగం చేసేవాళ్ళు ఏమన్నా కనీసం ఆ 1 or 2 hours ఏమ్మా కుమారి 1-2 గంటలు పర్మిషన్ పెట్టుకొని రాగలరా? రండి. మంచిది. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు దయచేసి త్వరగా ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు. ఎరా నువ్వు వేస్తున్నావా? ఓ మీ నాయన అడిగి తీసుకురా. చెప్పు షర్ట్ దించు. ఇంకొకటి శంకరయ్య, జాన్ శంకరయ్య వైట్ డ్రెస్ వేసుకొని మన చర్చి మీటింగ్స్కి కానీ కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలకు ఆయన వస్తుంటాడు. మీ అందరికీ తెలుసు, పాట కూడా పెడతారు పెద్ద ఆయన ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకొని. ఆయన కూడా మరి ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళిపోయారు. వీరందరికంటే ముందుగానే మన ప్రియులు శారాబాబు గారు, వారు కూడా వెళ్ళిపోయారు. ఈ ముగ్గురిని మన సంఘం కోల్పోయింది. ఏది ఏమైనా వారు ప్రభు సన్నిధికి చేరన్న ఒక విశ్వాసంతో మనం అందరం ఉన్నాం. కనుక ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞత కానుకలు వేసిన వారి గురించి. ప్రభువా స్తోత్రం. నిన్ను ప్రేమించి మీరిచ్చిన ఆశీర్వాదాలను పొందుకొని ఊరికనే ఉండకుండా కృతజ్ఞతగా కొంత ధనాన్ని నా తండ్రి కానుకగా సమర్పించిన నీ బిడ్డల యొక్క ఈ కానుకలు మీరు అంగీకరించి ఆశీర్వదించి ప్రతిఫలం దయచేయమని యేసునామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుతూ ఉండగా సంఘ కానుకలు సమర్పించుకుందాం.
కాడి పంటలు నీకీయగా గూడు గుడ్డలు నీకు వేడంగా ప్రభు యేసు నామము మరి యేసు ప్రభు వేడంగా ప్రభు యేసు నామం నీ ధనము ప్రభు యేసుదే నీ దశమా భాగం వెనుదీతువా మంచి తల్లి, ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి రోజు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజా? గణతంత్రపు రోజు అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగము, అంటే భారతీయుల చేతిలోంచి మనం బానిసత్వం నుంచి విడువబడని స్వతంత్రం పొందుకున్నది ఎప్పుడు? ఆగస్టు 15వ తారీఖు కదా? 14గా? ఎవరు 14 అన్నారు? కాదా? సరే 15 కదా? మిమ్మల్ని చూసి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. రైట్. ఆ తర్వాత 1950 సంవత్సరంలో డాక్టర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిచే ఆ బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. అయ్యా, ఇప్పుడు దాకా బ్రిటిష్ రూల్ ఉంది, బ్రిటిష్ రూల్స్ ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు ఉన్నాయి, కానీ మన భారతదేశానికి సంబంధించినటువంటి అనుకూలంగా మీరు ఒక రాజ్యాంగాన్ని రాయమంటే ఆయన ఎవరికి అన్యాయం జరగకుండా చాలా చక్కగా రాజ్యాంగం సమర్పించి 1950 సంవత్సరము జనవరి 26వ తారీఖు నుంచి అది అమలులోకి వచ్చింది. కొట్టు చప్పట్లు గట్టిగా. చాలా గొప్ప దేశం మన దేశం. మీరు అనుకుంటుంటారు అమెరికాను చూసి ఏముండదు అక్కడ, కెనడాని చూసి ఇంకా అసలేముండదు అక్కడ, జైలు జీవితమే. ఇలా కూర్చొని ప్రార్థనలు చేసుకోలేరు అక్కడ, తెలుసా? సాయంత్రం అయితే సరదాగా వచ్చి అట్లట వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు పోవడం ఉండదు. సెంటర్లో చాయ్ బిస్కెట్ దగ్గర పని పాట లేకుండా అనుకుంటా ఏది మా సంగతిలే, ఆ మోడీగాడి సంగతి ఎందుకు? అయినా అట్లా ఉండదు అక్కడ. మనిషి కనపడ్డంట బయట, ఎందుకో తెలుసా? చస్తాడు బయట కనిపిస్తే. చలి మామూలు చలి కాదు, గడ్డగట్టిపోతుంటుంది అన్నమాట. బయట అంతా మంచు, ఏం తిరుగుతారు? కానీ సమతల వాతావరణం కలిగినటువంటి భూమి దేశము మన భారతదేశం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎస్, మనకి కొంచెం ఇబ్బంది ఉండుండొచ్చు. ఎందుకు? భారతదేశంలో అత్యధికమైనటువంటి జనాభా హైందవులు కాబట్టి ఆ సహోదరుల్లో అందరు కాదు, ఎవరో ఒక 10% రెచ్చగొట్టబడితే వాళ్ళు ఇట్లాంటి ప్రవర్తన చేస్తున్నారు. వాళ్ళు దే ఆర్ వెరీ నైస్ పర్సన్స్. వారి భక్తి వారు చేసుకుంటున్నారు. పైపెచ్చు మన దేవుణ్ణి కూడా యేసు ప్రభు వారు దేవుడేనండి అంటారు. కానీ మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం మనకి ఒక్కడే దేవుడు ఉండాలి కాబట్టి మనం ఒప్పుకోం అది. కానీ ఈ అన్య దేశం కాదు, మన దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగి ఆయన రక్షకుడుగా, ఆయన దేవుడిగా ఆరాధించుకునే జన్మనిచ్చినందుకు కొట్టవే పిక్కి దానా గట్టిగా చెప్పకముందే కొట్టేయాల. అది భాగ్యం. ధన్యులం కాదా మనం? ధన్యులం. కనుక ఈరోజు అటువంటి సందర్భం. ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తాం చెప్పాలా? ఫ్లాగ్ హైస్టింగ్ చేస్తాం. మరి ఈరోజు ఆదివారం వచ్చిందని కాదు, కానీ మరి మన ప్రతిసారి ప్రెసిడెంట్గా ఆయన హోదాలో వచ్చి ఆయన ఆహ్వానిస్తే ఎన్ని పనులున్నా, ఒకవేళ డ్యూటీ ఉన్నా, ఆ డ్యూటీ చేసేటప్పుడు దాంట్లో సెలవు పెట్టి లేదా పర్మిషన్ అడిగి వచ్చి ఫ్లాగ్ హైస్టింగ్ దాంట్లో పాల్గొంచుకునేవారు మన ప్రియులు రాజ్కుమార్ గారు. అలాగే మన ఉన్నాడుగా కురువృద్ధుడు ప్రసాద్ గారు, అలాగే నేను, ఇంకా పెద్దలప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలిచేవాళ్ళం. రెండయ్య అందరం కలిసి ఎగరవేద్దామని. ఒకసారి స్త్రీలకు వచ్చింది ఆ ఛాన్స్, ఎందుకనో. ఆ రోజు రాజ్కుమార్ గారు ఊర్లో లేరో ఏదో స్త్రీలు చేశారు. మరి అటువంటి మన స్నేహితుడు, మన
కొంతమందికి తండ్రి సమానుడు, కొంతమందికి సహోదరుడు లేడు కనుక మన సంఘంలో ఆయనకు ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్ ఉంది కనుక ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్లు అవన్నీ మానేసాం. కానీ మీకు మరి ఏదో ఒకటి చేయాలి కదా మర్యాద, దేశాన్ని గౌరవిస్తూ. కాబట్టి పలహారాన్ని ఏర్పాటు చేశారు, అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చివరి ప్రార్థన చేసుకున్నాక అవి స్వీకరించి ఇంకా బయలుదేరుతాం. సరేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయబోతున్నాను. ఎస్ సుమలత, ప్రార్థన చేయబోతున్నానమ్మా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అమ్మ ప్రార్థన చేస్తున్నాను రా వెనక పక్కోళ్ళు. ఆయన ప్రార్థన చేస్తున్నాను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రయేక దేవా, ఇదిగో 2025వ సంవత్సరము ఈ జనవరి మాసంలోని చివరి 4వ పునరుద్ధాన దినపు ఆరాధనలో కూడా ప్రతి ఆదివారపు ఆరాధనల కంటే ఈరోజు ప్రత్యేకమైన ఉజ్జీవాన్ని ఇచ్చాం. అది అలా పెంచుకుంటూ పోతున్నారే కానీ నా తండ్రి, ఎక్కడా ఏ ఆదివారపు ఆరాధనలో, అసలు ఏ ఆరాధనలో ఈ సంఘాన్ని అసంతృప్తిగా పంపించడం లేదు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. క్షేమంగా బిడ్డలు తీసుకొచ్చారు, సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. అలాగే భారతదేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి దినము ఇండియన్ రిపబ్లిక్ డే, జనవరి 26. ఎస్ మై లార్డ్. రాజ్యాంగము ఆచరణలోకి వచ్చినటువంటి దినముగా మరి భారతదేశ ప్రజలుగా మేము గర్విస్తూ, దేశానికి గౌరవిస్తూ నాయన, దేశాన్ని, దేశపు కాపుదలను మీ బాధ్యతకు అప్పచెప్తున్నాను. భారతీయులందరూ నీ బిడ్డలే నాయనా, అందరూ నీచే సృష్టించబడిన బిడ్డలే. తెలుసుకోవడంలో కొంతమంది ఆలస్యమయ్యారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈనాటికైనా ఒకరోజు నాయన ఈ భారతదేశంలో ఉన్న బిడ్డలు, ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ మీరు నిజమైన దేవుడని తెలుసుకునే రోజు రాబోతుంది. అదే రాకడ సమయం కనుక సిద్ధపరచండి నాయన. సిద్ధపడిన వారిని ఉత్సాహపరిచి ప్రేరేపించండి. ఎవరికి ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ అనారోగ్యంలో ఉన్నాయో నా తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సుజానమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ బలహీనపడి హాస్పిటల్లో ఉండగా పరిపూర్ణమైన శక్తితో, బలముతో, ఆరోగ్యముతో ఆ బిడ్డ యేసు నామములో స్వస్థత నొందునుగాక. నాయనా, మా దేశానికి వచ్చినటువంటి ఈ గొప్ప మరి ఒక రిమెంబరెన్స్గా, ఒక జ్ఞాపకంగా మరొక సంవత్సరము ఈ యొక్క రిపబ్లిక్ డే చేసుకునే కృపను మీరు చూపించారు. ముఖ్యంగా ఈ దేశాన్ని నడిపిస్తున్న అధికారులకు మీ ఆత్మ జ్ఞానం దయచేయండి నాయనా. నాయకులు వారు అన్యులే అయినా మా మీద అధికారం చేయుటకు మీరే అనుమతి ఇచ్చారు కనుక మా యోగక్షేమాల కోసం వారికి ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి వారిని దీవించి మంచి తలంపులతో వారిని అభిషేకించండి. అలాగే నా ప్రభువా, సంఘములో ఉన్న యవ్వన కుమారులు, కుమార్తెలు యాస్మేలాడు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు నాయన. మీరు భక్తి చేయాలన్న వారే, లోకంలో పడిపోవాలన్న వారే. కానీ నా బిడ్డలు వారి చుట్టూ మీ కంచె వేయగా ఎటువంటి లోకాశలకు లోను కాకుండా, సాతానుడు ఒకవేళ ఎప్పుడైనా ప్రేరేపించినా వారు తెలివిగా వాడి కుయుక్తులను తప్పించుకొని ఎప్పుడు మార్గాన్ని తప్పకుండా నీ యొక్క మార్గములో నడిపింపబడుదురుగాక. అయినా ఇచ్చిన కృతజ్ఞత కానుకల్ని మీరు స్వీకరించండి. అలాగే సంఘ కానుకల్ని కూడా మీరు స్వీకరించండి. నూరంతల ప్రతిఫలము, ఆశీర్వాదము దయచేయండి. ఇదిగో నీ దీనదాసుడు మా సహోదరుడు నాయన రాజశేఖర్ పాలయ్య గారిని ఈ నూతన సంవత్సరంలో ఈ 4వ ఆదివారంలో మొదటిసారిగా సంఘానికి నడిపించినందుకు స్తోత్రాలు. ఇంకా 11 నెలలు ఆ బిడ్డ పరిచర్య చేయవలసి ఉండగా ఏ ఆటంకము లేకుండా ఆ బిడ్డను ప్రేరేపించి సిద్ధపరిచి మీ వాక్యమును ఆ బిడ్డకు అనుగ్రహించి ఆ బిడ్డ నోటి ద్వారా సంఘాన్ని బలపరచమని కోరుకుంటూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న మనందరికీ, ఈరోజు రాలేకపోయిన ఆర్సిఎస్ చర్చ్ మెంబర్స్కి, అలాగే అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు, అవసరతలో ఉన్నటువంటి కుటుంబాలకు, ప్రియులను కోల్పోయిన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలము అనుగ్రహించబడునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. పానీయాలు జీవించుకున్న వారికి శారీరకంగా ఆత్మీయంగా